వెల్కమ్ బ్యాక్. పూరి రత్న భాండాగారంపై స్పెషల్ డిబేట్ని నిర్వహిస్తున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్థపతి డిఎన్వి ప్రసాద్ గారు. డిఎన్వి ప్రసాద్ గారు చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో మొత్తం టెంపుల్ అన్నిటికీ ఆయనే సూపర్వైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయించారు. ఇంకా అనేక ప్రాజెక్టులు చేసిన అనుభవం ఆయనకుంది. సో ఆయనతో మాట్లాడదాము. దీంతో పాటుగా రాజన్ గురు మరికొద్ది సేపట్లో మనకి జాయిన్ కాబోతున్నారు. అలాగే ప్రముఖ చరిత్రకారులు శివనాగిరెడ్డి కూడా మనకి కొద్దిసేపట్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి రాబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద డిబేట్ విత్ ప్రసాద్ గారు. స్థపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. స్థపతి గారు, ఇప్పుడు దేశం మొత్తం చూపు పూరి వైపు ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి రెండు ప్రధానమైన ఆలోచనలు మెదడులో ఉన్నాయి. ఏంటంటే, ఒకటి అనంత పద్మనాభుడి కంటే ఎక్కువ సంపద పూరి జగన్నాథుడి దగ్గర ఉంటుందా అనేది ఒకటి. రెండోది నాగబంధం అంటున్నారు, మళ్ళీ తెరుస్తారంటున్నారు. అక్కడ నేలమాళికల్లో నాగబంధం ఉందన్న ఆరోగతిని తెరవకుండా ఉంచారు కదా, ఇక్కడేమో తెరుస్తారంటున్నారు. ఇదేమైనా అరిష్టమా అన్న ఒక అనుమానం. ఈ రెండింటి గురించి ఏం చెప్తారు? ప్రధానంగా మనం భారతీయ ఆలయ నిర్మాణ వ్యవహారం కనుక చూస్తే, ఆలయ నిర్మాణం అనేది కేవలం వెళ్ళి నమస్కారం చేసుకొని, తీర్థం తీసుకొని, ప్రసాదం తీసుకొని, ఏదో మన మొక్కులు తీర్చుకొని లేదా శాంతులు చేసుకొని మన వ్యక్తిగత జీవనం కోసం తయారు చేయబడిన వ్యవస్థ కాదండి. లోకోపకారం కోసం, భవిష్యత్ తరాల కోసం నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ. అందుకే మరి ప్రాచీన ఆలయాల్లో కనుక చూసినట్లయితే మీకు ఆ నగర నిర్మాణం ఆలయంతో ముడిపడి ఉండేది. మనం శ్రీరంగం చూసామంటే శ్రీరంగంలో సప్త ప్రాకారాలు ఉంటాయి. అంటే నగరమే ఆలయంలో ఉండేది. రకరకాల వృత్తుల వాళ్ళు రకరకాల ప్రాకారాల్లో అందులో ఉండి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అలా సాగించేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలప్పుడు పడే ఇబ్బందులకు కానీ, అట్లాగే అనావృష్టి పరిస్థితుల్లో ఉండేటువంటి ఇబ్బందులకు కానీ ముందుగానే వాళ్ళు అన్ని రకాల పదార్థాలను అందులో నిల్వ చేసేటువంటి ఒక అలవాటు ఆలయ వ్యవస్థలో, దేవాలయ వ్యవస్థలో ఉంది. ఉదాహరణకి మనకి ఆలయం నిర్మాణం చేసేటప్పుడు అందులో అనేక రకాల గదులు నిర్మిస్తారండి. గదులు అంటే కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలు కొన్నిటి కోసం డెడికేట్ చేస్తారు. ఎట్లా ధాన్యాగారం అని, రత్నాగారం అని, వస్త్రాగారం అని, భాండాగారం అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. మీరు శ్రీరంగం ఆలయంలో కనుక గమనించినట్లయితే నైరుతి దిక్కులో తిరుమంగయ్య వారు నిర్మించినటువంటి ఒక ధాన్యాగారాన్ని మనం అక్కడ చూడొచ్చు. అట్లాగే మన తిరుమల ఆలయంలో కనుక చూసినట్టయితే మనకి ఉగ్రానం అనే పేరుతోటి నైరుతి వైపు గతంలో ఉండేది. ఆ ధాన్యం అంతా అక్కడి నుంచి నైరుతి వైపు నుంచే ఆలయంలోకి చేసేవాళ్ళు. అట్లాగే ఉత్తర దిక్కులో కుబేర స్థానంలో రత్నాగారాన్ని స్థాపించేవాళ్ళు. రత్నాగారం అంటే ఏంటంటే భగవంతుడికి అలంకరింపదలిచినటువంటి ఆభరణాలు కానీ, భగవంతుడి యొక్క సంపద, గతంలో సంపద అంతా, ఈ రోజులో మనకి డిజిటల్ కరెన్సీ వచ్చింది, డబ్బుల నోట్లు వచ్చాయి. ఆ రోజులో సంపద అంటే అది గో సంపద, లేదా ధాన్య సంపద, లేదా భూ సంపద, లేదా స్వర్ణ సంపద, రత్న సంపద ఉండేది. ఆ సంపదనంతా ఉత్తరం వైపు కుబేర స్థానంలో ఉండేటువంటి గదిలో అందులో భద్రపరిచేవాళ్ళు. ఆ భద్రపరిచిన శ్రీ భాండాగారానికి భాండాగారాధిపతి ఒకరు ఉండేవాళ్ళు. ఆ భాండాగారాధిపతి ఎంతో నమ్మకంగా ఉండేటువంటి, భగవంతుడి మీద అచంచల భక్తి విశ్వాసాలు ఉండేటువంటి, సామాజిక బాధ్యత ఉండేటువంటి వ్యక్తులను అక్కడ నియమించేవాళ్ళు. వాళ్ళు ఆ భాండాగారాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండేవాళ్ళు. అందుకే అలాంటి కోవలోకి ఇప్పుడు బండారు అనే ఇంటి పేరు ఉండేవాళ్ళు. అట్లాగే బండారుపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఆ భాండాగారాధిపతుల యొక్క పరంపర అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది మీరు చెప్తూ ఉంటే. 3 కీస్ ఉంటాయని చెప్తున్నారు ఈ పర్టికులర్ టెంపుల్లో. ఒకటి మీరన్న భాండాగారానికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి దగ్గర, రెండవది రాజు దగ్గర, మూడవది కలెక్టర్ దగ్గర ట్రెజరీలో. ఇది ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎందుకంటే ఆలయ వ్యవస్థ గతంలో చూసినట్లయితే ఏ ఒక్కరికి సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వలేదు. ఓకే, అందులో కూడా 3 కీస్ అంటే ఇంకొక విధానం కూడా మనం చెప్పుకోవచ్చు. అది మంత్ర, యంత్ర, తంత్ర విధానమైనటువంటి లాక్స్ కూడా అందులో ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు ఆ నాగబంధం ఏదైతే ఉందో అది మంత్ర విధానం. మనం బ్యాంక్ లాకర్ లాగా బ్యాంకర్ దగ్గర ఉన్నది మనది 2 పెడితే కానీ ఓపెన్ కానట్టుగా ఇక్కడ కూడా 3 కీస్ని అట్ ఏ టైమ్ అప్లై చేయాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, అట్లాగే ఉంటుంది. ఎందుకంటే ఇది జాతి సంపద. జాతి సంపదను ఎప్పుడు మన పూర్వీకులు ఎప్పుడు ఒక్కరి చేతిలో పెట్టలేదు. మీరు కొన్ని ఆలయాలు కనుక మనం పరిశీలిస్తే అందులో సమిష్టి నిర్ణయాలే తప్ప ఏకాంతంగా వ్యక్తిగత నిర్ణయాలు మన సంప్రదాయంలోనే లేవండి. ఈరోజు మనకి ఎట్లయితే రాజ్యాంగం ఉందో, ఇది మన పూర్వీకులు ఎప్పుడో సమిష్టి నిర్ణయాలతో వెళ్ళాలి అనేటువంటి విధానాన్ని మన వాళ్ళు ప్రవేశపెట్టారు. అందుకే ఆలయంలో అండి 72 నియోగాధిపతులు అని 72 మంది ఎంప్లాయీస్ ఉండాలండి ఒక ఆలయంలో. ఇప్పుడంటే అవట్లేదు అది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్యవేక్షకుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి అంటే
దాన్ని పరిరక్షించడానికి అధిపతి, దాన్ని భక్షించడానికి కాదు, దాన్ని రక్షించడానికి అధిపతిగా ఉండేవాళ్ళు. అట్లా రకరకాల వృత్తుల వాళ్ళు, రకరకాల నైపుణ్యాలు కలిగిన వాళ్ళు ఆలయాన్ని, ఆలయ సంపదని, ఆలయ వ్యవస్థని, ఆలయ ఆగమ విధానాన్ని, అర్చనా విధానాన్ని, అందులో ఉన్న విగ్రహాలని పరిరక్షించడానికి రకరకాల నైపుణ్యాలు ఉండేవాళ్ళు సుమారు 72 మంది ఉన్నారు అని మనకి త్రిపురాంతకంలో బయటపడినట్టు ఒక ప్రాచీన శాసనంలో మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ విజువల్స్లో ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. పూరిలో మా ప్రతినిధి ఉన్నాడు, అతను పంపించిన విజువల్స్ అవి. ఆ చెక్కబెట్టలను ఒకసారి గమనిద్దాం మనం. ఇలాంటి చెక్కబెట్టలు 6 అక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఆ చెక్కబెట్టల్లో కూడా లోపల మళ్ళీ చెక్కకి చెమ్మ పట్టకుండా ఇత్తడి తొడుగు వేసి దాన్ని ప్రాపర్గా పెట్టి అక్కడికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1978లో 5 చెక్కపెట్టెలు లోపల ఉన్నాయి. ఆ 5 చెక్కపెట్టెలలో ఈ భాండాగారం ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు అవి పాడై ఉండొచ్చు, ఆ చెక్కపెట్టెల నుంచి వీటిలోకి షిఫ్ట్ చేస్తారు అన్న విషయం ఇప్పుడు వీటిని తీసుకొచ్చిన దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారా, లేకపోతే అందులోనే రిప్లేస్ చేసి, ఇప్పుడు అనంత పద్మనాభుడిది నేలమాళిగల్లో సంపద అక్కడే ఉంది, బయటికి ఎక్కడికి తరలించలేదు, ఇక్కడ కూడా అలానే పెడతారా, లేకపోతే ఏం చెయ్యొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని కమిటీ ఫీల్ అవ్వచ్చు అని? సాధారణంగా దారు అంటే చెక్కకి పాడైపోయే గుణం ఉంటుంది కనుక అదే పాత చెక్క పెట్టిని మళ్ళీ దాన్ని పరిరక్షణగా దానిపైన ఇంకొక లేయర్, ఒక బాక్స్ క్రియేట్ చేసి అవకాశం ఉంటుంది. షిఫ్ట్ చేసి అక్కడే ఉంచొచ్చు. ఓకే. తర్వాత మన ప్రాచీన విధానాల్లో మనకి ఆలయ వ్యవస్థలో ఈ దారుకు సంబంధించినటువంటి పెట్టెల్లోనే ఉంచడం మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి అండి, సంపద లెక్కించడం అనేది ప్రతి సంవత్సరం జరగాల్సిన పని. బహుశా ఇప్పుడు మనకి తిరుమలలో అనివార్య ఆస్థానం జరుగుతుంది, 2-3 రోజుల్లో జరగబోతోంది. అదేంటంటే సంవత్సరంలో ఉన్నటువంటి జమా ఖర్చుల వివరాలన్నింటినీ కూడా ఒకసారి మదింపు చేస్తారు. దానికి అధిపతులుగా ఉన్నటువంటి అక్కడ శ్రీకార్య నిర్వహణాధికారిని, అట్లాగే రామాజు వారు నియమించినటువంటి అక్కడ ఉండే పెద్ద జీయర్ స్వామి వారికి ఆ బాధ్యతను అప్పచెప్పి ఆ తంతును పూర్తి చేస్తారు. అట్లాగే ఇలాంటి ఆలయ వ్యవస్థలో ఉన్నటువంటి మన పురాతన ఆలయాల సంపదలను కూడా ప్రతి సంవత్సరం మదింపు చేస్తే ఒక బాధ్యతగా జరగాలి. కానీ ఏం జరిగిందో చెప్తాను. 1960sలో ఒడిశా హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, దీన్ని ఇలా వదిలేయకుండా ఎవ్రీ 3 yearsకో అట్లీస్ట్ మాక్సిమం 5 yearsకో ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉండండి, సంపద బయటకు తీసి మళ్ళీ ఒకసారి లెక్క వేసి మళ్ళీ భద్రపరుస్తూ ఉండండి, ఇంటాక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేయండి అని చెప్పింది. కానీ పొలిటికల్ వెండెట్టా క్రియేట్ అయిపోయి దీన్ని మధ్యలో ఓపెన్ చేయడం మానేశారు. సో ఈ కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని తెరిచి మళ్ళీ లెక్కించలేదు. ఇదే నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎన్నికల ప్రచార సభలో సైతం దీన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అండ్ ఆ సందర్భంలో ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది. పీసీఆర్ టీం. जगन्नाथ जी के श्री रत्न भंडार को लेकर जो कुछ हो रहा है उससे पूरा उड़ीसा बहुत गुस्से में है. अब लोग कहते हैं कि श्री रत्न भंडार की चाबी तमिलनाडु चली गई है, कहते हैं. अभी किसने भेजी है भाई तमिलनाडु? ये तमिलनाडु कौन ले गया है? ऐसे लोगों को माफ करोगे क्या? मैं सोमनाथ की धरती से आया हूं, जगन्नाथ की धरती की पूजा कर रहा हूं. मैं उड़ीसा के एक नागरिक को गारंटी देता हूं, आप आश्वस्त रहिए, यहां भाजपा सरकार बनते ही ये चाबी का राज खोला जाएगा. जांच रिपोर्ट आपके सामने आएगी और अगर किसी ने गड़बड़ की है तो मोदी किसी को छोड़ता नहीं है. ఇది ఆ రోజు ఎన్నికల ప్రచార సభలో ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్నమాట. ఇక్కడ భాజపా సర్కార్ వస్తుంది, రాగానే రత్న భాండాగారాన్ని తెరుస్తాం, లెక్క కడతాం, దాని విషయం బయటకు తీస్తాము, ఒరిస్సాలో ప్రతి నాగరికుడికి, ప్రతి పౌరుడికి నేను వాగ్దానం చేస్తున్నానన్నారు. అన్నట్టుగానే ఆయన అధికారంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే రత్న భాండాగారాన్ని ఇప్పుడు తెరుస్తున్నారు. సో నిధి నిక్షేపాలు ఏముంటాయి అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చర్చని కంటిన్యూ చేద్దాం. ప్రసాద్ స్థపతి గారు, ఒక్కసారి నిధి నిక్షేపాలు 78లో ఉన్న దాని ప్రకారం మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో సహజంగా ఈ లెక్కగట్టే తంతు ఎలా ఉంటుంది ఇలాంటి పురాతన ఆలయాల్లో నిధి నిక్షేపాలని?
సాధారణంగా ఫస్ట్ ఈ ఈ నిక్షేపాలని మనం దాన్ని ఫస్ట్ సాగ్రిగేట్ చేస్తారు. చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఫస్ట్ వజ్రాభరణాలు ఏమున్నాయి, రత్నాభరణాలు ఏమున్నాయి, అందులో నవరత్నాలు వజ్ర వైఢూర్యాలు ఏమున్నాయి, అట్లాగే బంగారం ఎలా ఉంది, ఇదంతా ఒక్కొక్కటి వెయిట్ చూసుకుంటూ తర్వాత దాని యొక్క వాల్యూని లెక్కేసేటువంటి నిపుణులు దాన్ని లెక్కిస్తారు. తర్వాత అందులోనూ కొన్ని అమూల్యమైన వజ్రాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుమలలో మకర కంటి ఉంది, ఆ మకర కంటికి అట్లాగే పచ్చ పథకం ఉంటుంది, అలాంటి పచ్చ వెలకట్టలేము, ఎందుకంటే అది రేర్ పీసెస్, అవి ఎక్కడ దొరికేవి కాదు. దాన్ని పోల్చుకోవాలంటే ఇంకోటి పోలిక ఉంటే కదా దాన్ని సరిపోల్చుతాం. కాబట్టి అటువంటి యొక్క యూనిక్ పీసులు ఏవైతే ఉన్నాయో వాటికి వెలకట్టలేని అమూల్యమైన సంపదగా మనకి కనిపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు అనంత పద్మనాభుడి సంపదతోటి చాలా మంది కంపేర్ చేస్తున్నారు దీన్ని. అంత ఉండొచ్చా, అంతకంటే ఎక్కువ ఉంటుందా, అంతకంటే తక్కువ ఉంటుందా అని కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసే పరిస్థితి ఉందంటారా ఈ రెండు టెంపుల్స్? యాక్చువల్గానండి అనంత పద్మనాభ స్వామి వారిది నేలమాలిగలో ఉన్నది ఏదైతే ఉందో అది ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి అది బయటికి తీయలేదు. అది ఎంత ఉందో మనం విలువ తెలియని పరిస్థితి. ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలిసినవి మీన్స్ గతంలో స్వామి ధరించిన ఆభరణాలు అందులో ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటి విలువ ఇప్పటి కాలంలో ఎంత ఉంటుందో మదింపు చేయడమే బహుశా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం నేను అనుకుంటాను. అయితే దీన్ని మనం కంపేర్ చేయలేమండి, ఎందుకంటే అక్కడ అది ఎంత ఉంది అనేది ఎవరికి తెలియని, అనంతమైన సంపద ఎంత ఉందనేది మనకి తెలియని పరిస్థితి. తెలియదు. ఆల్ రైట్, కమిటీ మీటింగ్కి కూర్చున్న విజువల్స్ని చూస్తున్నాం మనం. టాప్ బాక్స్లో కమిటీ 16 మంది సభ్యుల కమిటీ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందు రివ్యూ చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ కమిటీలో ఆయా పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. సో కోర్టు నిర్మించిన కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ 16 మెంబర్స్ కమిటీ. ఈ కమిటీతో పాటు ఇప్పుడు స్నేక్ క్యాచర్స్, ఇంకా ఇతరత్ర వైద్య సిబ్బంది, అలాగే మిషనరీని యూజ్ చేసేవాళ్ళు, ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఇతరత్ర వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందుకంటే కీ గురించి కూడా అనేక వివాదాలు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే విన్నాం ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారో, ఆ కీ తమిళనాడు వెళ్ళిపోయిందని. సరే, అది పొలిటికల్ కమెంటు, కానీ ఆ కీ నిజంగానే పోయిందని చెప్పి టెంపుల్ కమిటీ చెప్పింది. ఆ తర్వాత దాన్ని ఎందుకు బ్రేక్ చేయకూడదని కోర్టు ప్రశ్నించింది. డూప్లికేట్ కీ ఎందుకు తయారు చేయరని చెప్పి కోర్టు ప్రశ్నించింది. ఈలోపు మళ్ళీ లేదు, ట్రెజరీలో ఒక డూప్లికేట్ కీ ఆల్రెడీ ఉంది, దాన్ని యూజ్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కాన్స్పరెన్సీస్, వీటన్నిటి మధ్య ఇప్పుడు పూరి రత్నభాండాగార్లో ఏముంది, ఇంత కాన్స్పరెన్సీ ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైన అంశంగా మనకి కనిపిస్తోంది. ఒకసారి మనం పూరి క్షేత్రం వెళ్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ డీటెయిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది, ఎనీ అప్డేట్? కరెక్ట్గా 1:28 భాండాగారాన్ని తెరవాలనేటువంటిది ముహూర్తం ఖరారు చేశారు. అన్ని విభాగాలతో కొద్దిసేపటి క్రిందటే కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రథ్ సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. అందరూ సుముఖంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రిందటే చైర్మన్తో పాటు వివిధ విభాగాల అధికారులు చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి దర్శనాలను నిలిపివేసినప్పటికీ కూడా మనం చూసినట్లయితే భారీగా ఇక్కడ భక్తులంతా కూడా చేరున్నారు. లోపల ఏం జరుగుతుంది, ఈ భాండాగారం తెరిస్తే ఎటువంటి నిక్షేపాలు లభ్యమవుతాయి అని చెప్పి వీళ్ళంతా కూడా ఆతృతగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ కూడా ఆలయం లోపల బయట కూడా భారీగా పోలీసులు కూడా మోహరించున్నారు. ఇకపోతే ఈ ఆలయానికి కీకి సంబంధించి డూప్లికేట్ కీని కూడా తెచ్చామని చెబుతున్నారు. ఒకవేళ అది మొరాయించినప్పటికీ కూడా బ్రేక్ చేసేందుకు కూడా, అంటే అవసరమైతే ఈ లాక్ని బ్రేక్ చేసేందుకు కూడా ప్రత్యేక టీమ్స్ని కూడా అందుబాటులో పెట్టుకున్నామని చెప్పి కమిటీ చైర్మన్ కొద్దిసేపటి క్రిందటే చెప్పారు. అయితే సెంటిమెంట్స్ కూడా వెయిట్ ఇస్తూ ఒకవేళ కనుక పాములున్నా, లేకుంటే ఈ నాగబంధనం అనేటువంటిది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం, ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి ఒక భారీ ర్యాలీగా ప్రత్యేకంగా ఒక స్వామివారి శివమాలను కూడా తీసుకొచ్చి ఆ ద్వారానికి అమర్చినటువంటి పరిస్థితి. అంతా కూడా సర్వం సిద్ధమైంది. ఓడిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అవసరమైతే వాళ్ళ సేవలను కూడా వినియోగించేందుకు రెడీ అయ్యారు. వాళ్ళు కూడా ప్రత్యేకించి పరికరాలను కూడా తీసుకొని రావటం జరిగింది. మొత్తంగా కూడా మరి కాసేపట్లో ఈ యొక్క వీటిని భాండాగారాన్ని తెరిచేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఇటు ఒరిస్సా ప్రజలకు స్వామివారం అంటే చాలా సెంటిమెంట్. అయితే ఇటు ఒరిస్సాతో పాటు ఈ భాండాగారం నిధి నిక్షేపాలు ఏంటి, ఎలా ఉంటాయనేది ఒక ఉత్సుకత అన్ని చోట్ల ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మన
ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా వచ్చారు, భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామం నుంచి వచ్చాం సార్. 1973లో ఇంతకుముందు ఇది తెరిచారని తెలిసింది. మళ్ళీ 46 సంవత్సరాల తర్వాత 43. ఆల్ రైట్. సో స్క్రీన్పై మీరు చూస్తున్నారు 6 పెద్ద పెట్టెలు, అది కూడా ఎంతమంది మోయాల్సి వస్తుందో ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్. సో అంత పెద్ద పెద్ద పెట్టెల్లో ఇప్పుడు ఈ ఆభరణాలన్నింటినీ నిక్షిప్తం చేయబోతున్నారు. అక్కడ వీటిని డిజిటలైజ్ చేయబోతున్నారు, ప్రతిదానికి లెక్కాపత్రం రాయబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న ఏవైతే డేటా ఉందో ఆ డేటాని మళ్ళీ ఒకసారి మదింపు చేయబోతున్నారు, సరికొత్త డేటాను బయటకు తీయబోతున్నారు. సో ఈ అంతులేని సంపద కూడా అటు అనంత పద్మనాభుడి నేలమాళిగల్లో నిక్షిప్తమై ఉంచినట్టుగా అక్కడే ఉంచే అవకాశం కనిపిస్తోంది. కానీ సేఫ్ ప్లేస్లో ఉంచడం కోసం ఈ సరికొత్త బాక్సుల్ని అక్కడికి తీసుకొచ్చారు. స్నేక్ క్యాచర్స్ని రెడీ చేశారు. మొత్తం టీం అంతా రెడీగా ఉంది. 125కి లోపల ఈ గదుల్ని తెరవబోతున్నారు. అయితే అరిస్టము నాగబంధం తెరిస్తే అరిస్టము నాగబంధాన్ని తెరవచ్చా, ఇట్లాంటి కొన్ని వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో మనం చర్చను కంటిన్యూ చేద్దాం. ప్రసాద్ స్థపతి గారు, ఇవి కొంచెం సూపర్స్టిషియస్ భావన లేకపోతే నిజంగా అలాంటిది ఏమైనా ఉంటుందా? నాగబంధం ఉంటే నాగబంధాన్ని కట్ చేయకూడదు, తెరవకూడదు, అది తెరవాలంటే గరుడ మంత్రం తెలిసి ఉండాలి, దానికి మంత్రశాస్త్రం తెలుసున్న వాళ్ళు ఉండాలి. ఈ ఏర్పాట్లని ఇప్పుడు కమిటీ చేసుకునే దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తుందంటారు. మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ మంత్ర విధానాన్ని అవలంబించి దాన్ని తీయడం అనేది శ్రేయస్కరం అవుతుంది. అయితే అది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, జగత్తు మొత్తానికి నాథుడు కదా. వాళ్ళు అది తెరిచే ఉద్దేశం ఏమిటి అని అంటే అది సంపద ఉందా లేదా, ఎంతవరకు ఉంది, ఉంటే ఎంత విలువతో ఉంది, దాన్ని ఎలా భద్రపరచాలి అనే సంకల్పంతో వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అరిష్టం జరగదని నేను భావిస్తాను. అదే కనుక వేరే బుద్ధితోనో దాన్ని దోచుకుందామనో వెళ్ళే వాళ్ళకి అది శత్రువు అవుతుంది, కానీ ఆ బంధం పనిచేస్తుంది. కానీ సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ కమిటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా సహకరిస్తాడు. ఎటువంటి అరిష్టాలు జరగవని చెప్పి నేను భావిస్తాను. ఓకే స్థపతి గారు, ఒకవేళ ఎందుకంటే 6వ నేలమాళిగని ఇంతవరకు తెరవలేదు, కోర్టు కూడా 6వ నేలమాళిగని అనంత పద్మనాభుడి గుడిలో తెరవడానికి అంగీకరించలేదు. ఇక్కడ కూడా మనకున్న డేటా ప్రకారం 3 నేలమాళిగలు ఉన్నాయని, అందులో మొదటిది నిత్యం చేసేది, ఇప్పుడు రెండవది ఇప్పుడు తెరుస్తున్నారు. 3వ దాంట్లోకి వెళ్ళడానికి ఈ 2వది తెరిచిన తర్వాత దాంట్లోంచి వెళ్ళి 3వది తెరవాలి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇప్పుడు 2వ రత్న భాండాగారం మాత్రమే తెరుస్తారా, లేకపోతే 3ర్డ్ని కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందా? 3వది కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగూ దాన్ని లెక్కింపు అనే కార్యక్రమం మొదలైంది కాబట్టి ఒకసారి కనుక ఇప్పుడు మొత్తం 2వ గది లేదా 2వ గది మరియు 3వ గది కనుక లెక్కించినట్లయితే చరిత్రకు అది ఒక సాక్ష్యంగా ఉంటుంది. చరిత్రలో ఆభరణాలు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంలో ఇప్పుడు డిజిటలైజేషన్ చేస్తున్నారు, వీడియో రికార్డింగ్ చేస్తారు, అదంతా ఇంటర్నెట్లో పెడతారు లేదా భద్రపరుస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే లెక్కిస్తారో అది ఇక చరిత్రలో శాశ్వతంగా ఉండే విధమైనటువంటి ఏర్పాటు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు బీయింగ్ ఏ స్థపతి చాలా టెంపుల్స్ అబ్జర్వ్ చేశారు, స్టడీ చేస్తూ ఉంటారు. ఇలా నేలమాళిగలు ఉన్న టెంపుల్స్ ఇంకా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే వీటి గురించి ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడే అంటే మేబీ 40-50 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా సరే ఆ టెంపుల్ 2000-3000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్స్కి ఈ 100 ఏళ్ల క్రితం తెలిసిన ఇన్ఫర్మేషన్ పెద్ద ఇన్ఫర్మేషన్ కాదు. అలా మన దేశంలో ఇలాంటి నేలమాళిగలు, ఇలాంటి సంపద ఉన్న టెంపుల్స్ ఇంకా ఉండవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆ మాట మనం పబ్లిక్గా చెప్పామంటే ఇప్పుడు ఆలయాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి, పూర్వం రాజులు ఒక ఆలయం నిర్మించినప్పుడు ఆలయంలో జరిగేటువంటి ఆరాధన విధానాలు కానీ ఆలయం యొక్క పరిరక్షణ కానీ ఆచంద్ర తారార్కంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు జరగాలి అని చెప్పి దానికి విధానం ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ఏదో గుడి కట్టి పక్కకి వెళ్ళిపోవటం అన్నట్టుగా కాకుండా, గుడి కట్టి వాళ్ళు ఉన్నంతకాలం అర్చనలు జరిగేటట్టుగా కాకుండా ఈ వ్యవస్థ వారికి ఎల్లకాలం జరగాలి అని చెప్పి వాళ్ళు వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే ఈరోజు మనకి అవేర్నెస్ వచ్చింది, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే శాశ్వత సంపద పెరుగుతుందనో, బంగారం మీద ఇన్వెస్ట్ అన్నట్లుగా ఆ రోజుల్లోనే మహారాజులు శాశ్వత సంపదలైనటువంటి భూమిని దానం చేశారు. శాశ్వత సంపదగా ఎప్పటికీ విలువ తగ్గని భూమిని, ఎప్పటికీ విలువ తగ్గని బంగారాన్ని, ఎప్పటికీ విలువ తగ్గని వజ్ర వైడూరాల్ని స్వామికి సమర్పించి ఆ ఆలయ వ్యవస్థ ఉండేదానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఓకే,
అట్లాగే ఆ ఆలయం పునర్నిర్మాణానికి కానీ అర్చనా విధానాలు జరగడానికి కానీ ఆ వ్యవస్థని వాళ్ళు ఆ రోజులో ఏర్పాటు చేశారు. ఓకే, చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. శివనాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. నమస్కారం సత్య గారు. శివనారెడ్డి గారు, ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుందని దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు శ్రీక్షేత్రం వైపు ఉంది. మీరు చరిత్రకారులు, సో ఎలా చూస్తారు ఇవాల్టి ఈ రత్నభాండాగారాన్ని తెరిచే ప్రక్రియని? ఈ ప్రక్రియని మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఎందుకు అంటే ఈయన గతంలో కొంత సమాచారం వ్యక్తిగతంగా ఉండేది, కొన్ని సంస్థలకే పరిమితమై ఉండేది. ఈనాడు వచ్చినటువంటి మార్పుల వల్ల అసలు ఏం జరుగుతుందనేది పల్లెటూరులో ఉన్న వ్యక్తి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఆ విషయం సమాచార ప్రసరణకు ప్రాముఖ్యతనిస్తున్న నేపథ్యంలో ఇది అందరూ ఆహ్వానిద్దాం. ఇక లోపలికి వెళ్తే ఏమైందంటే ఈ ఓపెన్ చేస్తుంటే మొన్న ఈ మధ్య 2018లో ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో సౌండ్లు వినపడతాయి, ఆ పాములు ఉన్నాయి లోపల, ఇవన్నీ కూడా అపోహలు అన్నట్టు, వాళ్ళ భయాలు, అంతకంటే ఏమీ లేదు. ఇవాళ కనుక నిజంగానే ఆయన న్యాయశాఖ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు వాళ్ళు అర్చకులు ఈ పాటికే దాన్ని ఆజ్ఞమాల అంటారు. ఆ ఆజ్ఞమాల అంటే వీళ్ళు విజ్ఞప్తులు దేవుడి ముందు పెట్టి ఆయన ఆశీర్వచనం తీసేసుకున్నారు కాబట్టి అది కొనసాగటానికి ఇబ్బంది లేదు. ఇన్వెంటరీ చేయడానికి కూడా ఏ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారో వాళ్ళంతా రెడీగా ఉన్నారు. చాలా అంతా ఉన్నట్టుగా డిజిటల్ రికార్డింగ్ చేస్తున్నారు ఫస్ట్ టైం. దాన్ని ఇన్వెంటరైజేషన్ అంటాం మనం. ఇదంతా వస్తే లోపల 4 అంటే గతంలో చూసినప్పుడు 454 బంగారు వస్తువులు 128.38 కిలోలు ఉందని, అలాగే ఈ రత్న భాండాగారంలో 293 వెండి ఆర్టికల్స్ మొత్తం కలిపి 221.53 కిలోలు ఉందని అన్నారనమాట. అయితే ఏమైందంటే గతంలో చేశారు, మళ్ళీ చేయాలి కదా అప్పుడప్పుడు ఆడిటింగ్ అనేది. అది చేస్తుంటే ఏమైందంటే లోపల నుంచి పాములు ఉన్న శబ్దం వస్తుంది అనే ఒక పుకారు వ్యాపించి దాన్ని మానేస్తున్నారు. ఈ రోజు ఏది ఏమైనా తలుపు తెరుచుకున్నా తెరుచుకోకపోయినా బద్దలు కొట్టైనా ఆ ఉన్న విషయాన్ని నలుగురికి తెలియజేయాలి అన్నటువంటి ప్రయత్నం చాలా మంచిది. ఇంకొకటి, ఈ లోపల నుంచి పాముల శబ్దాలు వినిపిస్తున్నాయని దీనికి ఈ శ్రీ భాండారానికి ఏం పేరు పెట్టారో తెలుసా? భీతర్ భాండార్ అని పేరు పెట్టారు. అంటే ఎవరు పోకుండా ఉండటానికి. ఇవాళ చాలా సుదినం, ఒక అద్భుతాన్ని మళ్ళీ ఆవిష్కరించబోతున్నందుకు మనం అటు ప్రభుత్వానికి, ఆలయ స్వామి వారికిను, ఆలయ పూజారులకి అందరికి కూడా మనం నమస్కారాలు. సో దీన్ని స్వాగతించాల్సిన విషయం అంటారు. ఫైన్. నాకు ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పండి శివనాగిరెడ్డి గారు. ఇప్పుడు ఈ సంపదని ఎట్లా లెక్క కడతారు? ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం ఉంది, లేకపోతే ఒక 100 గ్రాముల బంగారం ఉంది అంటే మనం బంగారంకి ఇవాళ మార్కెట్ రేట్ ఎంత ఉందో వర్త్ దాని ప్రకారం చెప్తాం. బట్ ఇలా పురాతన ఆలయాల్లో వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న వస్తువులకి అంతకు రెట్టింపు లేకపోతే అనేక రెట్లు వర్తిస్తాం. ఏ బేసిస్ చేసుకుని ఇస్తాం దీన్ని? అంటే దానికి ఒక విధానం ఉంది సత్య గారు. ఏమిటంటే ఇవాళ మామూలు విలువ అంటే ఇన్ని కిలోలు ఖచ్చితంగా ఉంది అని నిగ్గుదేల్చడానికేమో ఆర్బీఐ అధికారులు ఉన్నారు. ఓకే, వాళ్ళ పాత్ర అంతవరకే పరిమితం. కానీ కేంద్ర పురావస్తు శాఖకు చెందినటువంటి పురావస్తు నిపుణులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఒక్కొక్క ఆభరణం, ఫర్ ఎగ్జాంపుల్ 500 సంవత్సరాల నాటి ఆభరణం ఉందనుకోండి బంగారుది, దానికి యాంటిక్వేరియన్ వాల్యూ అంటారు. అంటే ఈ పురావస్తు విలువను దాదాపుగా మదింపు ఎలా చేస్తారంటే 1 రెట్లు 2 రెట్లు కాదు, అది మనం చెప్పలేము. అందులో ఉండేటువంటి ఆ వస్తువు యొక్క లేక జ్యువెలరీ యొక్క లేక పరికరం యొక్క పనితనాన్ని కూడా నిపుణుల్లోకి తీసుకొని దాంట్లో పొదిగిన వజ్ర వైడూర్యాలను కూడా లెక్కలోకి తీసుకొని ఈ వాట్ యు కాల్ ఈ యాంటిక్వేరియన్ వాల్యూ అనేది నిర్ణయించడానికి మళ్ళీ ఒక నిపుణుల కమిటీని వేస్తారు. వాళ్ళు తేలుస్తారు, ఇదిగో ఇది మామూలు బంగారం అయితే ఇది 1 కిలో ఉంది, కిలో బంగారం విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇదని ఆర్బీఐ వాళ్ళు ఒక పక్క తెలిస్తే దీని యాంటిక్వేరియన్ వాల్యూ ఇంత అని తేల్చేస్తారు వీళ్ళు పురావస్తు నిపుణులు సార్. ఓకే ఓకే శివనాగిరెడ్డి గారు, 1 ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు అనంత పద్మనాభుడి సంపదతోటి చాలా మంది దీన్ని కంపేర్ చేసి చూస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. సో మనం అలా కంపేర్ చేయడానికి ఉంటుందా? అక్కడ 1,00,000 కోట్ల పైన సంపద అని చెప్పి ఆ రోజు లెక్క కట్టారు కదా. దానికి లేదు కదా, ఇది ఆల్రెడీ మీకు ఈ 128 కిలోలు బంగారం 221 కిలోలు వెండి అది లెక్కించిందే కదా, లెక్కించింది కూడా ఉంది, ఇంకొక గది కూడా ఉంది, లోపల నాగబంధం ఉంది అంటున్నా. దీంట్లో ఒక విషయం మనం అందరికి సమాచారం కోసం అని చెప్పాలంటే 3 ఉన్నాయి సార్ లోపల, మొత్తం 3 భాండారాలు ఉన్నాయి. ఇన్నర్
ఇన్నర్, మిడిల్ అండ్ అవుటర్ అని. అవుటర్ లోనేమో నిత్య నైమిత్యకాలకి ప్రతిరోజు అర్చనల కోసం వాడేటువంటి నగలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రెండవ దాంట్లోకి వెళ్తేనేమో విశేష ఉత్సవాలకు సంవత్సరానికి ఒకసారి జరిగేవి లేదా 6 నెలలకు ఒకసారి జరిగే వాటికి ఉన్నాయి. కానీ ఆ లోపల మూడవ గది మాత్రం ఇంతవరకు ఓపెన్ చేయలేదు అని ఒక ఉన్నటువంటి ప్రచార నేపథ్యంలో దాన్ని కూడా ఈ రోజు ఓపెన్ చేస్తారు కాబట్టి చెప్పలేము. ఒక్కొక్కసారి దానికి మించిన లేక తెలిస్తే ఇది మనం ఇన్వెంటరీ చేసిన తర్వాత ఇదిగో ఇంత అని పోల్చడానికి వీలు చిక్కుతుంది అనమాట. ఆల్ రైట్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శివనారెడ్డి గారు. సో చరిత్రకారులు చెప్తున్నది అది. సో అంతకు మించి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. సో అంతకు మించి కూడా ఉంటుందా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం సమయం 1 గంట కావస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఇంకొక 20 నిమిషాల్లో లోపల కమిటీ రత్న భాండాగార్ ఉన్న గదిని తెరవబోతున్నారు. ఈ రత్న భాండాగారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సమయం 1 గంట కావస్తోంది. మరొక అరగంటలో రత్న భాండాగారాన్ని తెరవబోతోంది కమిటీ. ఈ నేపథ్యంలో చర్చను కొనసాగిస్తున్నాము. చర్చలో జాయిన్ అయ్యారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ గురుస్వామి. గురుస్వామి గారు నమస్కారం. గురుస్వామి గారు, యూ హెయిల్స్ ఫ్రమ్ కేరళ. సో మీకు ఈ నాగబంధాలు ఇవి అన్నీ బాగా తెలుసు. ఇప్పుడు దీని మీద చాలామంది ఆలోచిస్తున్నారు. నాగబంధాలని తెరిస్తే అరిష్టం అంటారు, లేకపోతే పాములు ఈ అనంత సంపదకి కాపలా కాస్తూ ఉంటాయి అని చెప్పేసి. సో దాని గురించే స్నేక్ క్యాచర్స్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు. స్నేక్ క్యాచర్స్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు దాన్ని తెరవబోతున్నారు. ఒకవేళ పాములు ఏమైనా కరిస్తే యాంటీవీనమ్ సీరం ఇంజక్షన్లతో సహా అక్కడ సిద్ధంగా ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఇప్పుడు ఆ నిధిని భద్రం చేయబోతున్నారు. ఏమిటి నాగబంధం? ఆ నాగబంధాన్ని ఎలా వేస్తారు? నాగబంధాన్ని వెప్పడానికి ఏమి చర్యలు తీసుకుంటూ దాన్ని మనం తెరవాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. వాస్తవానికి ఎప్పుడైనా కూడా బండారమును నిధులని వాళ్ళంతా కూడాను ఒక తాంత్రిక విధానంతో ముద్ర సాధనతోని ఆ ఒక వాసుకి బంధనం చేస్తారు. అంటే నాగదేవతలకు అందగా అధిపతి అయినటువంటి వాసుకి, ఆ వాసుకిని బంధనం వేసి రెండు కూడాను మనకు అక్కడ కనపడుతుంది. తర్వాత ఇక్కడ పురాణాల ఇతిహాసాలు మనం చూసుకుంటే ఆదిశేషుడు కూడా మనకి ఇక్కడ కనపడుతుంటారు. ఆదిశేషుడు వచ్చేసి మహావిష్ణువు వారి యొక్క నిధులు ఏదైతే ఉందో ఆ నిధికి అన్ని కూడా అధిపతి అయినటువంటి ఆదిశేషు ఎప్పుడైతే కూడా మహావిష్ణువు పడకలో పడుకుంటుంటారు. అయితే ఈ యొక్క ఆ నిధులపైన ఇప్పుడు తిరువనంతపురం పద్మనాభస్వామి దేవస్థానం ఉంది. అక్కడ కూడా ఎన్నో గదులు మనకి కనపడుతుంది. అక్కడ కూడాను నాగబంధనంతో చేసేబడి ఉంది. అక్కడ వచ్చేసి విషవాయుతోని తాంత్రిక శక్తితోని అక్కడ బంధన చేశారు. అంటే నవపాసనం లాగా. పాసనం అంటే ఏంటి? 9 రకాలమైనటువంటి విషం. ఆ విషవాయుతోని బంధన చేశారు కాబట్టి దాంట్లో వెళితే ప్రమాదాలు కూరుకుని ఉంటాయి. కాబట్టి దీనికి గరుడ బంధనతోని చేయవలసినటువంటి ఒక యజ్ఞము, అంటే అట్టి మహాజ్ఞాని అయి ఉండాలి. అటువంటి ఒక శాస్త్రం తెలిసినటువంటి ఒక జ్ఞాని అయి ఉంటే గరుడ బంధన పూజ యజ్ఞం చేసిన తర్వాతని ఈ యొక్క బండారాన్ని ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే ఆ విషవాయువులకు అది విరుగుడు అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏంటి రత్నభాండాగారం శ్రీక్షేత్రంలో ఇక్కడ కూడాను అదే విధానమైనటువంటి శాస్త్ర ప్రకారమైనటువంటి పూరి జగన్నాథులకు కూడా అదే ఒక నాగబంధనతో చేయించినట్టు, అంటే పెద్ద పెద్ద కోబ్రాలు లాంటివి కానీ ఇంకా ఏదైనా విషవాయువులు కానీ ఇంకా ఏదైనా భయంకరమైనటువంటి ఒక జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే విధానమైనటువంటి ఒక గరుడ బంధనతోని పూజ చేసి గరుడ ఉంటాయి. సో ఇప్పుడు మనం వీళ్ళు చూస్తున్న స్నేక్ క్యాచర్స్, ఈ మిషనరీ వీళ్ళందరితో పాటు మంత్రశాస్త్రం అనేది 100% అవసరం. వాళ్ళ అవసరంతోనే తెలుస్తారు. అయితే ఎందుకంటే ఇది పూర్వము ఎట్లా అంటే కూడాను భగవంతుని ఒక నిధులు ఎప్పుడైతే కూడాను బండాకారంలో బంధించిన తర్వాత దానికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక తంత్రబంధన, ఈ ఒక నాగబంధన అనేది పూర్వం నుంచి వచ్చామంటే ఒక ఆచారం. దానికి మనకు 3 లాక్స్ ఉంటాయి. 3 లాక్స్ ఒకటి ఏంటి అంటే ఒక రాజు దగ్గరను, ఒక జిల్లా కలెక్టర్ దగ్గరను, ఒక దేవశాఖ మంత్రి దగ్గరను ఉంటుంది. అంటే ఎండోమెంట్ డెవలప్మెంట్ చేసే 3 దగ్గర ఉంటుంది. ఆ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ ఆ అధికారంగా పూజించవంటి ప్రధాన అర్చకుల ఎవరైనా కూడా ఆ శాస్త్రం గరుడ బంధన శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి ఉంటే ఆ ఒక పూజ చేసి ఆ యజ్ఞం చేసిన తర్వాతనే ఆ ఒక్క ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి.
కాకపోతే ఏంటంటే ఒక దైవిక్యమైనటువంటి ఒక కార్యక్రమం పైన అంటే లెక్కింపు కోసము ఓపెన్ చేసుకుంటే పర్వాలేదు. దాన్ని దురుద్దేశంగా వేరే రకంగా ఉపయోగించుకుంటే అయితే మాత్రం దానికి ప్రతిఫలాలు చాలా వేరుగా ఉంటాయి. దానికి వాళ్ళు ఆపోజిట్గా చాలా వరకు కూడా అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అంటారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ప్రతి ఒక్క గ్రామ్ కానీ కూడాను అక్కడ ఉన్నటువంటి వజ్రాలు కానీ పచ్చలు కానీ వైదూర్యాలు కానీ అనేక రకమైనటువంటి స్వామి అనంతమైనటువంటి ఇప్పుడు చూడండి, ఒక రాజు ఒక్కొక్క సంపదని స్వామివారికి అర్పణం చేశారు. అవును, ఆయన పూరి జగన్నాథ స్వామి ఏంటంటే గరీబ్ భగవాన్ అంటారు. అవును, ప్రతి వారిని కూడా ఆయన దగ్గర తీసుకొని ఆస్కారిస్తారు. ఎవరైనా కూడా ఏ ఒక యాంగిల్లో ఉన్నా పూరి జగన్నాథ్ వచ్చేసి మనకు 2 చేతులు ఇలా కనపడతా అంటే హక్ చేసుకోవడం. సో కాబట్టి ప్రతి వారు కూడా ఇష్టపూర్వకంగా ఆయనకు అర్పణం చేసామంటే ఎంతో రాజులు ఎంతోమంది మా మంత్రులంతా కూడాను ఆయన వాళ్ళ సంపదనితే సగం సంపదన ఆ పూరి జగన్నాథ్కి కింద ఉన్నంటి నేలమాలికలో భద్రపరిచారు. కానీ అది దుర్వినియోగం కాకూడదు, ఎవరు కూడా దాన్ని మిస్యూజ్ చేయకూడదు. దాని ఏ విధానమైనటువంటి ఒకటి అన్ని ఒక ఐటమ్స్ అంతా కూడా దైవ కార్యానికి అర్పణం చేయాలి. కాబట్టి దీనికి తాంత్రిక విధానంలో చేసినటువంటి హిమాలయస్లో ఉన్నటువంటి తాంత్రికులు ఉపాసకులు వాళ్ళని పిలిపించి ఆ బంధన వేసినట్టుగా మనకు శాసనాలు అక్కడ ఉండవచ్చు. ఓకే, ఆ శాసనాల ప్రకారంగా అక్కడ దాని పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఓకే. ప్రసాద్ స్థపతి గారు, నేలమాళిగల్లోనే ఎందుకు భద్రపరిచారు అప్పట్లో? అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నేలమాళిగలు అనేవి టెంపుల్స్లో ఏర్పాటు చేయడం జరిగిందంటారా? ఇంకా వేరే ఏదైనా కారణం ఉంటుందా? 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సేఫ్టీ, భద్రంగా ఉంచడం కోసం అని ఒకటి. రెండోది ఆలయం అనేది, ఆలయంలో ఏదన్నా తవ్వాలి అంటే అంత ధైర్యం ఎవరు చేయరు కదా, కాబట్టి అది సేఫ్టీగా ఉంటుందని ఒక విధానం. తర్వాత మనం ఆలయంలో నిధి కుంభం అని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ ఉంటుందండి. ఒక దేవాలయం నిర్మించేటప్పుడు ఈ భూమిలో శంకుస్థాపన చేసి దిక్ నిర్ణయం చేసిన తర్వాత గర్భాలయం ఎక్కడికి కట్టాలి అని నిర్ణయించిన తర్వాత అక్కడ భూదేవతను అక్కడ ఆవాహన చేసి భూమిలో మనకి సహజంగా దొరికేటువంటి నవరత్నాలు, నవపాషాణాలు, అట్లాగే అష్ట రసాయనాలు వీటన్నింటినీ కూడా ఆ శంకుస్థాపనలో వేస్తారు. అంటే ఏంటంటే ఆ ప్రదేశం ఏదైతే ఆ చతురస్రంగానో త్రిచతురస్రంగానో తీసుకున్న ప్రదేశాన్ని భూమికి ఒక ప్రతినిధిగా అక్కడ ఆ భూమిలో ఉన్నట్టు దొరికేటువంటి అన్ని సహజ వనరులని ఒక చోట ముత్యం, పగడం, వజ్రం, నవరత్నాలన్నింటినీ ఒక చోట చేసి దాన్ని భూమికి ప్రతినిధిగా ఆవాహన చేసి దాని మీద కూర్మయంత్రం పెట్టి దాని మీద శంకుస్థాపన ప్రథమిష్టిగా చేసేటువంటి విధానం మనం చూస్తుంటాం. అట్లాగే ఆలయ నిర్మాణ దశలో ఉన్నప్పుడు విగ్రహ ప్రతిష్ఠ కొంచెం ముందుగా ఆ గర్భాలయంలో, నేను ప్రదేశం మీకు పర్టికులర్గా చెప్పను, ఒక ప్రాంతంలో గర్భాలయంలోని గర్భన్యాసం చేసి ఒక ప్రాంతంలో నిధి కుంభం అనేటువంటి, అంటే ఒక బంగారు కలశము లేదా వెండి కలశము లేదా శక్తి లేని వాళ్ళైతే ఒక రాగి కలశంలో అయినా కూడా అందులో నవరత్నాలన్నింటినీ వేసి, అందులో ఆ కాలంలో ఉన్నటువంటి పంచలోహాలన్నింటినీ వేసి, బంగారం వెండి ఇవన్నీ వేసి ఆ నిధి కుంభాన్ని దాన్ని సీల్ చేసి గర్భాలయంలో ప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది విగ్రహ ప్రతిష్ఠ కంటే పూర్వమే ఆ ప్రక్రియ జరుగుతుంది. ఒక శుభముహూర్తంలో యజమాని, స్థపతి, ఆచార్యుడు ఈ ముగ్గురు పర్యవేక్షణలో జరిగేటువంటి విధానం ఉంది. దానికి కారణం ఏంటంటే ఉత్తరోత్తర ఏదైతే ఆలయానికి అవసరమైనప్పుడు, ఆలయం కనుక శిలావస్థకు చేరినప్పుడు, ఆలయాన్ని తీసినప్పుడు అప్పుడు ఉండేటువంటి వ్యక్తులు దాని పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ నిధి కుంభాన్ని ప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఈ సంపద అంతా నేలమాళిగల్లోనే ఉంచుతారు. ఓకే, ఎందుకు ఇప్పుడు అనంత పద్మనాభుడైనా, శ్రీక్షేత్రం అయినా, పూరి అయినా సౌత్ ఇండియాలోనే కనిపిస్తున్నాయి మనకి. సౌత్ ఇండియాలోనే ఈవెన్ టెంపుల్, ఈ తరహా టెంపుల్, రాజులు, ఈ కల్చర్ కూడా మనకి ఎక్కువ. వెన్ కంపేరింగ్ విత్ నార్త్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఉత్తర భారతంలో ఈ తరహా నేలమాళిగలు ఉండే పరిస్థితి ఆ టెంపుల్స్లో ఉండదా? అక్కడ కూడా ఉండే అవకాశం ఉందా? అంటే దేవుళ్ళందరూ ఉత్తర భారతంలో పుట్టారండి, భక్తులందరూ దక్షిణ భారతంలో పుట్టారు. రామకృష్ణాది అవతారాలన్నీ ఉత్తర భారతదేశంలో అవతరించారు. త్రిమతాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్య స్వామి వాళ్ళు దక్షిణ భారతంలో అవతరించారు. ఆలయ నిర్మాణ శైలిలో చూస్తే నాగరా, ద్రావిడ, వేసర అంటే మన నాగరా, వేసర, ద్రావిడ అంటాం కదా. నార్త్ ఇండియాది నాగరా ఆలయాలు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి పూరి జగన్నాథ ఆలయం వేసర శైలికి చెందిన ఆలయం, కళింగ స్టైల్ అంటారు. అది ద్రవిడియన్ స్టైల్. అయితే
అనంతపద్మ ద్రవిడియన్ స్టైల్లో ఉన్న ఆలయాల్లో నిధి ఉంది అని మనకి ఉదాహరణగా అనంతపద్మనాభ స్వామి ఆలయం ఉంది. వేసర శైలిలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఆలయాల్లో నిధి ఉంది అన్నదానికి ఉదాహరణగా ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి పూరి జగన్నాథ ఆలయం ఉంది. అట్లాగే నాగర ఆలయాల్లో కూడా అంతులేని సంపద ఉందండి. దానికి ఉదాహరణ సోమనాథ్పూర్. ఓకే, ఆయన ఒక ముస్లిం రాజు 14 సార్లు దండయాత్ర చేసి కొల్లగొట్టినా కూడా ఇంకా తరగనంత సంపద అక్కడికి మనకి ఉంది అని చెప్పి మనం చరిత్రలో మనం చదువుకుంటాం. కాబట్టి భారతదేశంలోని ఆలయాలు ఎప్పుడూ పేదవి కాదండి, అన్ని రిచెస్ట్ టెంపుల్స్, అంతులేని సంపద ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా. కాబట్టి పురాతన ఆలయాలు ప్రతి అనకూడదు, పురాతన ఆలయాల్లో ఎన్నో రాజులు పోషించినటువంటి ఆలయాల్లో ఈ నేలమాళిగల్లో నిధి నిక్షేపాలని భద్రపరిచేటువంటి విధానాన్ని మనం భారతదేశం అంతటా మనం చూడొచ్చు. ఓకే, రాజన్ గురుస్వామి గారు, బ్రిటిషర్స్ చాలా ఆలయాల్ని ధ్వంసం చేశారు. మొఘలులు, సుల్తాన్లు వీళ్ళంతా కూడా చాలా ఆలయాల్ని ధ్వంసం చేశారు. సిస్టమ్ని పాడు చేయడానికో, సంస్కృతిని పాడు చేయడానికో, లేకపోతే సంపదను ఎత్తుకుపోవడానికో చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా వాళ్ళకి ఈ నేలమాళిగల ఇన్ఫర్మేషన్ తెలియదా? తెలిసిన నేలమాళిగల్ని తెరిచే సాహసం చేసేందుకు మన సిస్టమ్, మన సనాతన ధర్మం అడ్డుకట్టగా నిలబడి ఉండి ఉంటారా? ఏం జరిగి ఉంటుంది? ఇంత సంపద ఉందని తెలిస్తే అంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు వాటిని వదిలిపోరు కదా, ఏం జరిగి ఉండవచ్చు? కరెక్ట్, మంచి ప్రశ్న వేశారండి సత్య గారు. వాస్తవానికి ఇప్పుడు ఇదివరకు మనం చెప్పిన విధానంగా ఎక్కడైతే కూడా తంత్ర సాధనతోని ఈ యొక్క వాసుకిను వారి యొక్క శేషుబంధనంతో చేసుకున్నామంటే ఏదైతే మనకు అష్టబంధం కనపడుతుంది, అంటే నాగబంధనం అష్టబంధనం అంటూ ఉంటారు. వీళ్ళు ఎన్ని రెఫరెన్స్ పెట్టుకున్నా, ఎన్ని టెక్నాలజీ పెట్టుకున్నా అక్కడ ముందుకు వెళ్ళినప్పటికీ వాళ్ళకి విఫలం అయిపోతుంది. ఓకే, జరిగే ఉంటుంది. వాళ్ళు వదిలిపెట్టారు. సాధారణమైనటువంటి ఏదైతే కోహినూర్ డైమండే వదిలిపెట్టలేదు. అలాంటిది మనకు భూమిలో ఉన్నటువంటి రిచెస్ట్ టెంపుల్స్లో చాలా వరకు కూడాను వాళ్ళు వెళ్ళినా కూడా అది విఫలమైపోయింది. దే కాంట్ రీచ్ దట్ గోల్. సో అక్కడ దాకా వాళ్ళు డెప్త్ దాకా పోలేకపోయినారు. సో దీన్ని ముందే ఆలోచించారు వాళ్ళంతా అప్పటి సిస్టంలో. సో దీన్ని ఏ విధానంగా చేయాలి, ఏ రకంగా చేయాలి, వీళ్ళని ఏ విధానంగా అణెచ్చుకొట్టుకోవాలని చెప్పేసి జనాలపైన వాడు దండయాత్ర చేసి వాళ్ళని చిత్రహింసలు చేసినప్పటికి కూడా వాళ్ళకి ఆ అవగాహన లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ రాజులు ఎంత మహాజ్ఞానులు ఉంటుంటారండి. ఇప్పుడు కూడాను కొన్ని ఆలయాల్లో కొన్ని కోణాల నుంచి సూర్యకిరణాలు విగ్రహాల పైన సైంటిస్ట్ పడుతూ ఉంది. కొన్ని వేల సంవత్సరాలు చేసింది. అంటే అప్పుడు ఉన్నవంటి సైంటిస్ట్ పడుతున్నప్పుడు ఒక అవగాహన ఉన్నవాళ్ళు బంగారుపు పోయినటువంటి వజ్ర వైదూర్యాలన్నీ పూర్వీకులకు, అంటే ఫ్యూచర్లో కూడా దేవస్థానానికి మనకు నడవాలి అని చెప్పేసి కొన్ని వేల ఎకరాల భూములు కూడా రాసిచ్చేవాళ్ళు రాజులు. ఎందుకంటే ఆ పైన వచ్చినటువంటి ధాన్యాలు కానీ ధాన్య పంటలు కానీ గుడి నడవాలి అనేసి. ఇప్పుడు తిరువన్నామలై ఒక్కటి ఉంది, అరుణాచలేశ్వర స్వామిది ఒక దాదాపు 22 ఎకరాల్లో ఆలయం ఉంటుంది. ఆ ఆలయం నడవాలంటే కూడా దానికి దాదాపు లేదన్నా కూడా 2500 ఎకరాలు ఉన్నాయి. పూరీ క్షేత్రం కూడా భూ సంపద తక్కువేం కాదు, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు అరుణాచలేశ్వర స్వామిలో ఆలయంలో కూడా ఎన్నో ఒక నీలమాలికలు ఉన్నాయి. మరి మీకు ఉడిపిలోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ దేవస్థానంలో అక్కడ కూడా నీలమాలికలు ఉన్నాయి. శ్రీశైలంలో ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జునేశ్వర స్వామికి అయితే అనంతమైనటువంటి సంపద, అంటే ఇది మన భారతదేశాన్ని ఒక 10 రెట్లు సార్లు కూడా మీరు కొన్న తరగని సంపద శ్రీశైలంలో ఉంది. కానీ అక్కడ కూడా బంధనతోనే ఉంది. కాబట్టి దానికోసం కూడా ఎంతోమంది చాలా వరకు కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు. ద్వారకలో తరగని సంపద, అనంతమైనటువంటి సంపద శ్రీకృష్ణుడు నడవడిన వంటి ద్వారకలో. మరి అదే విధానంగా ఇదివరకు స్వామివారు చెప్పిన విధానంగా సోమనాథ ఆలయంలో, అంటే ప్రతి ఒక్క జ్యోతిలింగ ఆలయాల్లో కూడాను నేలమాలికలు అనేది కంపల్సరీగా పెట్టి ఉంచి ఉన్నారు కూడా. కాబట్టి అంటే ఇప్పుడు దానిపైన అవగాహన ఎందుకు రాలేదు అంటే ఈ యొక్క బంధనం ఉంటుంది, ఇది ఏదైనా అవుతుంది, అక్కడికి వెళ్తే ప్రాణానికి ముప్పు అవుతుంది కాబట్టేసి మనకు ఆ భయంతో వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ ఆ అవగాహన ఉన్నవాళ్ళు కానీ వెళ్ళి ఆ స్వామి కోసమే ఉపయోగించేటటువంటి పదార్థం అయి ఉంటే ఆ ఒక తంత్ర గరుడ దంత శాస్త్రంతో పూజించి ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ పొలిటికల్ కాన్స్పరెన్సీని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రసాద్ గారు? ఎందుకంటే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి 3 ఏళ్లకు కనీసం 5 ఏళ్లకు ఒకసారి ఓపెన్ చేసి రత్న భాండాగార్లోని నిధి నిక్షేపాలని లెక్కించి ఇన్వెంటరీ చేసి పెట్టండి అంటే
పొలిటికల్ వెండెట్ట. అప్పటి నుంచి ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు. 25 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ ఉంది, కానీ ఎప్పుడు దాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు, దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. అండ్ మోరోవర్ కీ పోయిందన్నారు, మళ్ళీ కీ డూప్లికేట్ కీ దొరికింది అన్నారు, ఇట్లాంటివన్నీ వచ్చాయి. వాళ్ళకు వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు శ్రీవారిది అనివారం ఆస్థానం మీరు చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ కౌంట్ చేస్తున్నట్టుగా చేస్తే ప్రాబ్లం ఏముంది? బహుశా వాళ్ళకి దాని మీద దృష్టి లేకపోవడం అయి ఉంటుంది. అయితే ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే బహుశా వాళ్ళు పాడు కూడా చేయలేదుగా. దాన్ని లెక్కించకపోవచ్చు, కానీ దాన్ని పాడైతే చేయలేదని చెప్పి మనం అనుమానం కూడా ఉంది కదా. ప్రైమ్ మినిస్టర్ అదే అంటారు, ఎందుకు దాన్ని తెరవలేదు, ఏం జరుగుతోంది అక్కడ, ఎందుకు ఏం జరుగుతోంది అని చెప్పేసి. భగవంతుడి యొక్క నిర్హేతుక కృప వల్ల గత 10 సంవత్సరాల నుంచి హిందూ మతానికి ఒక స్వర్ణయుగం నడుస్తుందని చెప్పి నేను భావిస్తానండి. కేవలం ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ రత్న భాండాగారపు లెక్కింపే కాకుండా అనేక సంపదలు, లెక్కలేనటువంటి భూములు ఉన్నటువంటి అన్ని ప్రాచీన ఆలయాల యొక్క సంపదనన్నింటినీ లెక్కించి ఆ రోజు మహారాజులు, అప్పుడున్న జమీందారులు భూమిని స్వామి కైంకర్యానికి వినియోగించాలి అని చెప్పి కేటాయించిన భూములు ఏమైతే ఉన్నాయో అన్యాక్రాంతం అయిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోగలగటం, వాటన్నింటినీ మొదట మదింపు చేయటం, తర్వాత అన్యాక్రాంతమైన వాటిని కనీసం వెనక్కి తీసుకోగలగటం, లేదు ఆల్రెడీ కనీసం మిగిలి ఉన్న వాటినైనా ఒక లెక్క చేసి మిగిలి ఉన్న వాటినైనా భద్రపరిచేటువంటి విధానం అనేది పూరి జగన్నాథ క్షేత్రంలో ఈరోజు జరుగుతున్న లెక్కింపు నుంచి ఆరంభమవుతుందని చెప్పి నేను ఆశిస్తాను. ఉదాహరణకి భద్రాచలం ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని భూముల్లో కొంత అన్యాక్రాంతమైనని చెప్పి వింటున్నాం. అట్లాగే సింహాచలంలో ఉన్నటువంటి ఆ రోజు మాన్సాస్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి రాజులు ఇచ్చినటువంటి భూముల్లో కొన్ని అన్యాక్రాంతమైనవి అని వింటున్నాం. వాటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇక్కడ మీకు ప్రశ్న కావచ్చు, అందరికీ పేదలకి పంచవచ్చు కదా, లేకపోతే అందరికీ పందేరం చేయొచ్చు కదా అంటారు. ఒక ఆలయానికి ఒక సంపద ఇచ్చితే అది భక్తులందరికీ ఇచ్చినట్లు, అది సమాజానికి ఇచ్చినట్లు. ఎందుకంటే ఆలయ వ్యవస్థ అనేది సమాజ హితం కోసం ఏర్పడింది. సమాజ హితం కోసమే కాదు, కేవలం పూర్వం ఆలయం అనేది ఒక విద్యాలయంగా ఉండేది, వైద్యాలయంగా ఉండేది, ఒక నాట్యాలయంగా ఉండేది, అన్ని వృత్తుల వారికి ఒక ఆలంబనగా ఉండేది. భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని అందులో ఇంప్లీట్ చేసినటువంటి సిస్టమ్ మనం ఈరోజు కూడా మనం ప్రాచీన ఆలయాల్లో చూస్తున్నాం. అదే ఇప్పుడు ఆలయం ఎప్పుడైతే పరిపుష్టిగా ఉంటుందో, సంపదలతో తులతూగుతూ ఉంటుందో, దాన్ని ఆశ్రయించిన అందరూ కూడా, ఆ భక్తులందరూ, కేవలం ఆశ్రయించిన వాళ్ళంటే ఉద్యోగులే కాదు, భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఉదాహరణకి పూరి జగన్నాథ ఆలయమే తీసుకుందాం. ఆ ఆలయంలో ఈరోజు కూడా కట్టెల పొయ్యి మీద కుండ మీద కుండ పెట్టి అన్నాన్ని వండి, ఆ ప్రసాదాన్ని వండి దాన్ని ఆరగింపు చేస్తారు. ఆ ఆరగింపు చేసిన దాన్ని భక్తులందరికీ పంచుతారు. ఇట్లా భక్తులకి ఆహార పదార్థాలు పంచేటువంటి విధానం మొదట వైదిక మతంలోనే మనం స్టార్ట్ అయిందని మనం చూస్తాం. అవును, ఓకే. ఇప్పుడు ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు, కోర్టు ఇచ్చింది, లేకపోతే పొలిటికల్గా ఇది పెద్ద చర్చనీయాంశమైంది అన్న తర్వాత చాలామందికి ఉత్సాహం వచ్చింది. ఒక అనంత పద్మనాభుడి లాంటి వార్తను మనం ఇక్కడ కూడా చూడబోతున్నాం అని. సో ఎంతోమంది ఎన్నో వీడియోలు చేస్తున్నారు, ప్రజలు దీన్ని ఎక్కువ సర్ఫ్ చేస్తున్నారు, ఎన్నో తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా నాకు ఒక తెలిసిన విషయం ఏంటంటే, ఒక రాజు 500 years బ్యాక్ సమ్ ఎక్స్టెంట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏదో యుద్ధంలో గెలిచిన తర్వాత ఏనుగుల మీద ఇన్వెషన్ చేసిన తర్వాత ఏనుగుల మీద మాడల్ని, బంగారపు మాడల్ని 2,50,000 మాడల్ని తీసుకొచ్చి పూరి క్షేత్రంలో ఈ 3వ గదిలో పెట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. అది శాస్త్రాల్లో కూడా రాసి ఉందని చెప్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, అది నిజమే అయితే గనక ఇమాజిన్ 2,50,000 బంగారు నాణ్యాలు గనక అందులో ఉంటే ఇక ఆ సంపదను మనం ఏమని చెప్పి వర్ణించాలి? అవునండి, ఇది నిజమయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నాను? 100% ఉంటుందండి. ఉంటుందంటున్నా? గ్యారంటీగా ఉంటుంది. ఓకే, తప్పకుండా ఉంటుంది. కాబట్టే కోర్టు వాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ కానీ దీని అంతా కూడాను లెక్కించి మన ప్రతిష్ఠ చేసుకోవాలనేసి చెప్పడం అని తెలుస్తుంది. అంటే ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా అనేసి మార్చడం, లేదంటే అదైనా పాతది అంతా కూడా ఏదైనా పాడై ఉంటుంది, బాక్సెస్ అంతా కూడాను చిల్లు పడిపోయి, జంగు పడిపోయి. సో అలాంటి కూడా చేసి మొత్తం కూడా సీసీ కెమెరా కూడా ఫోకస్ పెట్టి అనేక రకంగా పబ్లిక్ మొరుపుగానే, అంటే ప్రజా సంరక్షణలోనే ఇవన్నీ కూడా నోటీస్ తెలవబడుతుందనేసి కూడా నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్, సమయం 1:20 కావస్తుంది. మరొక 5 నిమిషాల్లోనే ఈ రత్న భాండాగారాన్ని తెరుస్తున్నారు. రత్న భాండాగారంలో మనం చూసే మామూలు సర్పాలు ఉండవని పూరి ఆలయ పండితుడే TV9తో మాట్లాడుతూ చెప్పారు. అందులో పాము అంటే
ఇప్పుడు గురువు గారు చెప్పినట్టుగా వాసుకు వంటి దివ్య సర్పం అనే అర్థం అని చెప్తున్నారు ఆయన. స్వర్ణచూడు, శంఖచూడు వంటి దివ్య సర్పాలు ఉంటాయట. స్వయంగా శంకరుడే సర్పశక్తిలాగా ఒక రత్న భాండాగారాన్ని కాపాడుతున్నట్టుగా ఆలయ పండితుడు TV9తో మాట్లాడుతూ చెప్తున్నాడు. అటువంటి దేవుణ్ణి ఈ పాములు పట్టేవారు ఏం చేయగలుగుతారని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. అతనేమంటున్నాడు ఒకసారి చూద్దాం. जो सांप है ये बासुकी नाग जैसे बोलते हैं, दिव्य सर्प है, और स्वर्णचूड़ है, शंखचूड़ नाम का नागुणी है, फीमेल नाग है। ये सब दिव्य सर्प उसके अंदर है और शंकर भगवान खुद सर्प का स्वरूप होते हैं। वो सिक्योरिटी गार्ड बन के वहाँ पर रखे रहे हैं। तो इन्हीं को पकड़ने के लिए स्नेक हेल्पलाइन क्या कर सकता है? तो जो भी होता है यहाँ भगवान जगन्नाथ जी का इच्छा से होगा। हम आशा करते हैं कि भगवान सब कुछ ठीक ठाक करे, उनका हित के लिए, मतलब भंडार का निर्माण के लिए, स्ट्रांग करने के लिए उनका निर्माण भी होगा। कई सालों से उसका अंदर वाला कोई प्लास्टरिंग काम नहीं हुआ, इसलिए बारिश का जल निकलता है। ये सब निर्माण के लिए आज खोला जाता है और ये अभी देखने के लिए बाकी है। जब खुलेगा तब पता चलेगा क्या होता है, क्या नहीं होता है, क्या इसके अंदर का हालत क्या है। సో మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాము. తెరిచిన తర్వాత చూడాలి ఏం జరుగుతుందో అంటున్నారు. కానీ అతను ఎగ్జాక్ట్గా మా గెస్టులు ప్యానలిస్టులు ఇద్దరు ఏం చెప్పారో అదే చెప్పారు. ఈ సర్పాల గురించి మాట్లాడుతూ అది భగవంతుడి ఇచ్చతో జరగాలి తప్పితే సర్పాలని కాదు. స్నేక్ క్యాచర్స్ ఎందుకు చేస్తారండి వాళ్ళు? బట్ అఫ్ కోర్స్ కోర్ట్ గైడెన్స్ ఉంది కాబట్టి కమిటీ ఆబ్వియస్లీ స్నేక్ క్యాచర్స్ చాలా స్పష్టంగా మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా స్నేక్ క్యాచర్స్, స్నేక్ క్యాచింగ్ టీ-షర్ట్స్ పూర్వీకులు చేసినటువంటి ఒక వాసుకి బంధనం అనేది ఆశామాష విషయం కాదు. దానికి గరుడ శాస్త్రం, గరుడ పురాణంతో ఉన్నవంటి ఒక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటేనే ఆ ఒక ప్రభావం అనేది చూడాలి. ఓకే, స్నేక్ క్యాచర్స్ కూడా వాళ్ళు ఏమి మెటీరియల్గా వచ్చినట్టు లేరు, రావడానికైతే వచ్చారు. వాళ్ళు కూడా స్వామివారికి మోకాళ్ళ మీద నుంచి నమస్కారం చేసే వాళ్ళు పనిలోకి దిగుతున్నారు. సో వాళ్ళలో కూడా ఆధ్యాత్మిక భావంతోనే ఈ కార్యక్రమానికి కమిటీ చెప్పిన నేపథ్యంలో ముందుకు కదులుతున్నారని చెప్పేసి అనుకోవాలి. సో మరొక 5 నిమిషాల్లో తెరవబోతున్నారు. కాకపోతే 1978లో ఈ రత్న భాండాగారాన్ని లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. సో ఇప్పుడు 1 గంట 2 గంటల్లోనే 1-2 రోజుల్లోనే అయ్యే క్రతువు కాదు ఇది. సో దానికి సంబంధించి మన ప్యానలిస్టులు ఏం చెప్తారు? సమయం సరిగ్గా 1:25. ఇదే 1:25కి ముహూర్తం పెట్టుకున్నారు. సో లోపల ఇప్పుడు ఆ రత్న భాండాగార గదిని తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి మనం అనుకోవాలి. లెట్స్ హోప్ అంతా మంచే జరగాలి అని చెప్పేసి. ఎందుకంటే అనంత పద్మనాభుడి టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలాంటి పాముల ప్రస్తావన లేకపోతే ఇతరత్ర గ్యాసెస్ ప్రస్తావన వచ్చినప్పుడు అవేం లేదు, బాగానే జరిగింది అనుకున్నాము. కానీ అలా కాదు, ఆ తర్వాత వేరే జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాసెస్ని క్యారీ చేసిన వాళ్ళ ఇళ్లలోకి పాములు వచ్చాయి, అగ్ని ప్రమాదాలు జరిగాయి, అలాగే చాలామంది చనిపోయారు, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇప్పుడు తెరుస్తున్నారు కాబట్టి, సరిగ్గా ఇప్పుడు 1:25 అయింది కాబట్టి జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారు తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ముహూర్త సమయానికి తాళాలతోటి నిధి ఉన్న గదికి వెళ్ళింది కమిటీ. ట్రెజరీ నుంచి తాళాలు తీసుకెళ్లారు జస్టిస్ విశ్వనాథ్ బృందం. అది డూప్లికేట్ తాళం. ఆ తాళంతో ఇప్పుడు తెరవబోతున్నారు. తాళాలు తెరిచే ప్రత్యేక బృందాన్ని కూడా వెంట తీసుకెళ్లింది కమిటీ. రహస్య గదిలో ఆభరణాల్ని బయటకు తెచ్చేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. భాండాగార ద్వారాన్ని పూల దండలతో అలంకరించారు పూజారులు. ఉదయం 11 గంటల నుంచి దర్శనాలని నిలిపివేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎలాగో జగన్నాథ బలదేవ సుభద్రమాయి గుండీచా ఆలయంలో ఉన్నారు, మెయిన్ ఆలయంలో లేరు. కానీ మెయిన్ ఆలయంలో ఇంకా అనేక ఉపాలయాలు ఉన్నాయి. సో దర్శనాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో 11 o'clockకి ఆపేసి దర్శనాల్ని ఈ ప్రక్రియ, ఈ తంతు కొనసాగిస్తూ ఉన్నారు. సో లెట్స్ హోప్ అంతా శుభం జరగాలని చెప్పేసి తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి లెట్స్ కంటిన్యూ ది డిబేట్. రాజన్ గురుస్వామి గారు, సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అనంత పద్మనాభుడి ఆలయాన్ని తెరిచినప్పుడు ఆ రోజేం జరగలేదు, కానీ తర్వాత అనేక ఉదంతాలు జరిగాయి. ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఎవరైతే దీన్ని ఫైట్ చేశారో వాళ్ళ ఇంట్లోకి సర్పాలు వచ్చాయి, ఒకళ్ళిద్దరు చనిపోయారు దీన్ని ఫైట్ చేసిన వాళ్ళు, దీన్ని కాదన్న వాళ్ళు, ఇట్లాంటివన్నీ కొన్ని జరిగాయి. సో అలాంటివి తర్వాత చాలా చర్చనీయాంశం అయ్యాయి ఆ రోజు జరగకపోయినా. సో ఇప్పుడు దీన్ని అలా ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ రత్న భాండాగారి విషయంలో కూడా అలాంటివి ఏమైనా పునరావృతం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళ ఉద్దేశము మంచిదై ఉంటే ఇటువంటివన్నీ ఏం జరగకపోవచ్చు. ఒకవేళ వాళ్ళ బుద్ధి ఏదైనా మారితే మాత్రం ఆ ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఓకే, ఆ రిఫ్లెక్ట్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకప్పుడే ఈ యొక్క ఈ మాణికాలన్నీ కూడాను భగవంతుడికి అర్పణ చేసిన వంటి భక్తితో సమర్పించిన వంటి ఒక ఇది. సో కాబట్టి వాడు ఆ ఒక దాన్ని లెక్కబెట్టి సక్రమంగా అదే విధానంగా పెట్టేస్తే సరే, లేదంటే వారు అనంత పద్మనాభ స్వామి ద్వారా ఎలా అయితే వాళ్ళు పొందారో
ఆ ఒక ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా రావటం అనేది జరుగుతుంటుంది. ఆ ఒక అంటే స్కిన్ ఎనర్జీస్ రావటం కానీ, కళ్ళు పోవటం కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో అంతా కూడా నష్టం జరగటం కానీ, అనేక రకమైనటువంటి ఎవరైతే కోర్టులో వేసుకున్న వాళ్ళు చనిపోవడం కానీ, అలాంటివన్నీ ప్రభావాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదంతా కూడా దైవ నిర్ణయం. ఇప్పుడు అక్కడంతా కూడా ఏంటంటే పూరి జగన్నాథుని ఒక ఆధ్వర్యంలోనే జరగవలసినటువంటి ఒక కార్యక్రమం, అంటే తన నిర్ణయం ఉంటే జరుగుతుంది. కటింగ్ మిషన్స్ అవి తీసుకెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం, మనం చూడొచ్చు. సో మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్, TV9 ప్రతినిధి అక్కడ ఉన్నారు, మా ప్రతినిధి పంపిస్తున్న డీటెయిల్స్ చూడొచ్చు. పెద్ద పెద్ద మిషనరీని తీసుకెళ్తున్న దృశ్యాలు, అవన్నీ కూడా కట్టర్స్. అలాగే ఒకవేళ తాళాలు తెరుచుకోకపోతే వేరే ఏదైనా అబ్స్టెకల్ ఉంటే ఆ తలుపు తెరవడానికి గ్యాస్ కట్టర్స్ అవి కూడా క్యారీ చేస్తున్నారు. పోలీస్ ఫోర్స్ ఉన్నారు, స్నేక్ క్యాచర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మిషనరీని తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యాలన్నీ చూస్తున్నాము. సో రత్న భాండాగార్ ఇప్పుడు ఎంత పెద్ద వార్త అయిపోయిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి చూపు కూడా రత్న భాండాగార్ వైపే ఉంది. సో మిషనరీ తీసుకెళ్తున్న ఇంజనీరింగ్ నిపుణులను చూస్తున్నాము, వాళ్ళు క్యారీ చేస్తూ ఉన్న మిషనరీని కూడా మనం చూస్తున్నాము. సో ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితం విజువల్స్, విచ్ మీన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రక్రియ 125కి షార్ప్గా మొదలు పెట్టారు కాబట్టి ముహూర్తం ప్రకారం అది స్టార్ట్ అయ్యి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. వీటి అవసరం ఉంటుందనుకుంటున్నారా స్థపతి ప్రసాద్ గారు? వీటి అవసరం లేకుండానే తెరిచే అవకాశం ఉంటుందనుకుంటున్నారా? బహుశా దానికి ఒక తాళము, దానికి మళ్ళీ ఒక డూప్లికేట్ తాళము కలెక్టర్ గారి ఆఫీస్ రక్షణలో ఉంది కాబట్టి బహుశా వీటి అవసరం లేకుండానే అది తెరుచుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. తర్వాత ఈ సంబంధించిన వైదిక సంబంధించిన ప్రక్రియలన్నీ అర్చక స్వాములు చేస్తుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏది కూడా ఆలయాల్లో జరగదు. కాబట్టి భగవంతుడి అనుజ్ఞ తీసుకుని ఉంటారు, దానికి కావాల్సిన రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసి ఉంటారు అని చెప్పి అనుకుంటాను. ఉదాహరణకి మొన్న అయోధ్య రామాలయం ప్రతిష్టలో మోడీ గారు హారతిస్తూ ఉన్నారు, అది మనం గమనిస్తున్న అంశం. ఆ పక్కనే ఉన్నటువంటి పెజావర స్వామి వారు స్వామికి జరగాల్సిన న్యాసాలన్నీ కూడా పూర్తి చేశారు తంతు. అలాగే భౌతికంగా పొలిటికల్ గా ఇవి జరిగేటువంటి న్యాయమూర్తులు కానీ, అధికారులు కానీ, కమిటీ బృందం కానీ, మెజిస్ట్రేట్ వీళ్ళు చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉండగానే అర్చక స్వాములు, ఎందుకంటే ఆలయ పరిరక్షణ బాధ్యత అర్చకులదే, అక్కడ ఉండే స్థానాధిపతిదే, కాబట్టి వాళ్ళు చేయాల్సిన రిచువల్స్ ఖచ్చితంగా చేసి ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకోటి, ఆలయం తెరిచేటప్పుడు కూడా అనూచానంగా ఉండేటువంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని పారంపర్యంగా వాళ్ళు అర్చక పరంపరలో నేర్పుకుంటూ ఉంటారు వాళ్ళ తర్వాత తరాల వారికి. ఉదాహరణకి తిరుమల ఆలయంలో కుంచకోల అనే ఒక విధానం ఉంటుంది. అంటే ఈ అధికారులు టీటీడీ వాళ్ళు తాళాలు వేసుకుని సీళ్లు తీసినప్పటికీ అర్చక స్వామి ఆ కుంచకోల అనే దాంతో తలుపు లోపల పెట్టి లోపల ఉన్న గడిని తీస్తే గానీ బంగారు వాకిలు తెరుచుకోదు. ఇటువంటి సిస్టమ్స్ ని మనం పురాతన ఆలయాల్లో మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. అటువంటి అర్చక స్వాములు కూడా అక్కడ ఆ గదిని తెరిచే ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, వీ హ్యావ్ టు సీ కమిటీ రిపోర్ట్ ఏమొస్తుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా కూడా డిజిటలైజ్ అయినా కూడా కోర్టు వరకే డిజిటలైజేషన్ పరిమితం అయిపోయి ఉంటుంది కాబట్టి సామాన్యులు మనకి తెలియదు, కాబట్టి లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ అనుక్షణం పర్యవేక్షణలోనే, సీసీ కెమెరాల పర్యవేక్షణలోను, అట్ ది సేమ్ టైం వీడియో రికార్డింగ్ పర్యవేక్షణలోనే ఈ ఎంటైర్ క్రతువంతా జరిగే అవకాశం కనిపిస్తోంది. స్క్రీన్లో మీరు చూస్తున్న ఈ పెట్టెల్లోనే ఇప్పుడు ఆ నిధి నిక్షేపాలన్నింటినీ సేఫ్ చేయబోతున్నారు. సో 6 పెట్టెలను అక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే 5 చెక్క పెట్టెలు ఆల్రెడీ లోపల ఉన్నాయని చెప్పేసి 78లో ఓపెన్ చేసినప్పుడు ఉన్న డేటా ప్రకారం మనకు తెలుసు. కొంత ఆ రోజు లెక్క వేయలేదని చెప్పారు, అందుకోసం ఒక ఎక్స్ట్రా పెట్టెను కూడా తీసుకొచ్చారు. అది కూడా దగ్గర 15-20 మంది మోస్తున్నారంటే ఎంత బలమైన దృఢమైన పెట్టెల్ని ఇత్తడి తొడుగులతోటి తీసుకొచ్చారు. సో మళ్ళీ ఫర్దర్గా అది పాడవకుండా కొద్ది కాలం పాటు ఉండేలాగా ప్రాపర్గా పకడ్బందీగా ఈ పెట్టెల్ని ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. పూర్వకాలంలో మన ఇళ్లలో కూడా ట్రంక్ పెట్టెలు, భోషాణం పెట్టెలు, ఇట్లాంటివన్నీ ఆ తరహా ఇది తీసుకొచ్చారు. ఇవి కూడా బహుశా కమిటీ అండ్ పూజారులు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని చేయించి ఉండవచ్చు. సో ఇప్పుడు ఆ క్రతువు ప్రారంభమైంది. ఓకే, కమింగ్ టు ది మనకి ఇప్పుడు 108 ధాములో మొట్టమొదటిది మనకు శ్రీరంగము మనకు కనపడుతుంటుంది. కావేరి శ్రీరంగం తిరుచిలో, అక్కడ కూడాను అనంతమైన వంటి సంపద నేలమాలికలు ఉన్నట్టుగా మనకు తెలుసు. అంటే అక్కడ ఉన్నవంటి గ్రంథాలయాలు కావచ్చు, అది దానికి అక్కడ ఉన్నవంటి గరుడ మరియు అదే విధానంగా ఈ వాసికి బంధనం వేస్తారు. వాసికి బంధనం మహావిష్ణు క్షేత్రాలకు ఎందుకు వేస్తారు? శివాలయంలో ఉన్నవంటి ఆదిశేషు బంధనాలు ఎందుకు వేస్తారు? ఎందుకు అప్పుడే వైష్ణవాచారానికి అంతా కూడా శివుడు కావలిగా ఉంటాడని, శివబంధనంతోనే వాసుకి వేస్తారనేసి ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి. ఇది మన కేరళ సాంప్రదాయం ప్రకారంగా.
మళ్ళా శివుడి ఒక సంపదనకు ఆదిశేషుడు కావలిగా ఉంటాడు, అంటే మహావిష్ణువు కావలిగా ఉంటారని. సో దీనికి ఎవరు అప్పుడే మూలం గరుడ బంధనం. ఓకే, ఆ గరుడుకి నాగుకు పడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గరుడ బంధనం ఒకటిను నాగబంధనను రెండును వేస్తారు. వేసిన తర్వాత గరుడ బంధనతో ఉన్నవంటి ఒక శాసనం ప్రకారంగా ఆ ఒక ఆసనాలను తీసుకొని ఆ ఒక రిక్వెస్ట్మెంట్స్ ఆ ఒక పూజలో పెట్టి భగవంతునికి ప్రశ్న వేసి అడుగుతారు, పలానా రోజున ఇలా మేము చేస్తున్నాము, ఇలా ఉంటుంది, ఇలా అని వారు అక్కడి నుంచి ఉత్తరం ఇవ్వాలి. ఇప్పుడు పూరి జగన్నాథులో కూడా అదే ఒక ఆచారం జరిగి ఉంటుంది. వారికి ప్రశ్న వేసి చక్కగా అద్భుతంగా ఆయన అనుమతిస్తే కానీ ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడా ముందు సాగవు. ఓకే, సో ఈ ప్రాసెస్, ఈ ఎక్సర్సైజ్ ముందు జరిగి ఉంటుంది. అది రహస్యంగా అర్ధరాత్రుల్లోనే చేస్తారు. ఓకే, సూర్యకిరణాలు అస్తమించిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందు ఆ ముహూర్తాలు ఎటువంటి కూడా దుర్ముహూర్తాలు ఉండవు కాబట్టి భగవంతునితోని లైవ్ ఉంటారు కాబట్టి అప్పట్లో అంటే స్వామి ఒక హార్ట్ అనేది నిరంతరంగా కొట్టుకుంటుంటుంది, నిర్మాణంగా ఉంటుంది కాబట్టి అప్పుడు స్వామివారు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ స్వామి అనుమతి ఇస్తేనే ఇది జరిగి ఉంటుంది అనేసి కూడా మనం అనుకుంటాం. ఓకే ఓకే 1978లో దీన్ని ఇన్వెంటరీ చేసినప్పుడు, లెక్క వేసినప్పుడు, అవునండి, ఇట్ టుక్ 70 days, 70 రోజులు పట్టింది. అవును, వీటన్నిటిని లెక్క వేయడానికి. అవును. సరే, ఆ రోజు టెక్నాలజీ లేకపోవచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఇవన్నీ సమస్య కావచ్చు. సో మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో లేకపోతే ఎన్ని గంటల్లో ఈ ఇన్వెంటరీ తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంతా కూడా లేజర్ టెక్నాలజీస్ వచ్చేసినాయండి, వెయిటింగ్ మిషన్స్ అన్ని వచ్చేసినాయి. అదంతా కూడా ఒక వారంలోనే సరిపట్టవచ్చు. ఓకే, సో ఇప్పుడు కూడా ఇంత ఉన్నా వారంలో కంపల్సరీ అవుతుంది కౌంట్ చేయడానికి. ఎందుకంటే 1 గ్రామ్ అటు ఇటు కూడా పోకూడదు కాబట్టి ప్రతిదీను కూడాను మనకు లేజర్ టెక్నాలజీలో కావచ్చు, వెయిటింగ్ మిషన్స్లో కావచ్చు, అందులో పెట్టేసి మనకు చేసుకోవచ్చు. అప్పట్లో ఏంటంటే హ్యాండ్, అవును, తులాభారం లెక్కేసుకొని అవన్నీ క్యాల్కులేషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. మరి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు అంటారు కదా, ఎట్లా వాల్యూ చేస్తారు దాన్ని? ఎట్లా వాల్యూ చేస్తారు అప్పుడే మొత్తము ఇప్పుడు పూర్వం ఏంటంటే దానికి అన్మిక్స్ ఉంటుంది, ప్యూర్ గోల్డ్ ఉంటుంది, అంటే 22 క్యారెట్ 22 అని అంటారు కదా, దానికి మించిన వంటి ఒక క్యారెట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, దానికి విలువ కట్టలేంది. ఆ బంగారాలు కానీ ఆ వజ్రాలు కూడా అన్ఫినిష్ ఉంటాయి. ఓకే, సో లైక్ ఇప్పుడు న్యాచురల్ మెషిన్ టెక్నాలజీతో కాకుండా హ్యాండ్ తో చేసిన వంటివి ఉంటాయి. ఓకే, అంటే చేతితో చేసిన వంటివి ఉంటాయి. అది చక్కగా బ్రహ్మాండంగా ఉంటాయి. అది కూడా వెలకట్టనివి ఉంటాయి. సో దాని అంతా కూడా క్యాల్కులేషన్స్ ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీలో ఈ ఆ మిషన్లో పెట్టంగానేసి ఇన్ని వేలు అనేసి అది కంప్యూటర్లో వచ్చేస్తుంది. అంత మాదిరి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టి ఒక ఫైల్ని తయారు చేసి ప్రజల ముందు పెట్టాలనేసి గవర్నమెంట్ కోరుతుంది. స్థపతి గారు, అనంత పద్మనాభుడికి సంపద లెక్క కట్టినప్పుడు అనంత పద్మనాభుడి ఒక బంగారు విగ్రహం ఒకటి, అలాగే కొన్ని వరసల, అంత పెద్ద మూర్తి కాబట్టి పెద్ద వరసల బంగారు ఇవి హారాలు 1-2 బయటికి రిలీజ్ చేశారు. అలా ఇందులోంచి కూడా ఏమన్నా కొన్ని మచ్చుకి కమిటీ ఏమైనా బయట పెడుతుందంటారా? రిలీజ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఏంటంటే ఈ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఈ జనరల్గా మదింపు అనేది బహుశా 1 వీక్లో అయిపోవచ్చు అండి. ఓకే, అంటే అది వెయిట్ ఎంత ఉంది, వజ్రాలు ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి, అది ఆ లెక్కింపు ఆ విలువ కట్టడం త్వరగానే అయిపోవచ్చు. అయితే పురావస్తు వాళ్ళ యొక్క పరీక్షించి వాళ్ళు దానికి అసలైన విలువ కడతారు కదా, దానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో నేను అనుకోవటం, ఇందులో కొన్ని ఫొటోస్ అవన్నీ రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇలాంటి ప్రక్రియకి ఇది ఒక మొదలు కాబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో బంగారపు రేటు ఎంత ఉండేది అంటే మాట 500-600 తులం ఉండేది. ఇప్పుడు 70,000 తులం అయింది. ఈ 70,000కి తులానికి సంబంధించిన వంటి 500-600 కూడా ఇప్పుడు సంగతే కదా. ఎందుకంటే 500-600 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం అప్పట్లయితే ఇంకా మనము దానికి అసలు అప్పుడు కరెన్సీయే బంగారం, లేకపోతే అవును వెండి, ఇవే కదా. 70,000 తులం ఉన్న దాన్ని ఆ ఒక రూపంగా వీళ్ళు లెక్క పెడితే ఇంకా రెట్టింపులే కావచ్చు కానీ తగ్గదు. ఓకే, సో కోహినూర్ లాంటి ఏదైనా అమూల్యమైన ఉండవచ్చు, ఉండొచ్చండి, అతీతంగా కేవలం వజ్రమే కాకుండా వైద్యాల్లో ఉంటాయి. అది ముత్యాల్లో ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ ముత్యాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఉండేవి ఆర్టిఫిషియల్ ముత్యాలు కదా, నిజంగా న్యాచురల్ గా సముద్రంలో దొరికిన ముత్యాలే వాళ్ళు వాడి ఉంటారు అందులో. కాబట్టి వాటి విలువ మనం ఎంతని కడతాం. చెప్పలో తయారైన ముత్యాలే ఉండుంటాయి ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి నాణ్యాలు. అంటే ఇప్పుడు
మనము ఆ రోజుల్లో మనం చూసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు లైవ్ పెట్టి చూపిస్తారు, భక్తులు అందరు చూస్తూ ఉండవచ్చు. ఆ విజువల్స్ని చూసినప్పుడు మన నేత్రాలు చాలా పవిత్రం అయిపోతాయి. అద్భుతమైన ఆ రోజుల్లో సంపద అంటే ఎలా ఉంటాయి ఏంటి అంటే మనం ఊహలోనే ఉండిపోయినాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు తెరవబోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా మనం మొన్న అనంత పద్మనాభ స్వామి చూసిన తర్వాత అక్కడ కళ్ళు జిబేలు అనిపించింది వాళ్ళకి. అలాంటి ABCD అని ఒక 4 నేలమాలికల కింద తిరువన్నమలలో అనంత తిరువనంతపురంలో మనకు కనబడింది ఏమండి. అటువంటిది కూడా ఇక్కడ కూడా ఏదైనా రహస్యంగా ఉత్తర భాగంలో ఇంకేదైనా కూడా మానికలు కింద నేల వరకు అంటే 1th floor 2nd floor అట్లా ఉండవచ్చు అనేసి నా భావన. ఓకే, ఆ రోజు అనంత పద్మనాభుడిది ఆ మూర్తి, బంగారపు మూర్తి కళ్ళు మిరుముట్లు గొలిపాయి కదా నిజంగా చూస్తే. ఆ తర్వాత ఈ రోజుకి కోట్లాది మంది గృహాల్లో ఆ ఫోటో ఉంటుంది. ఓకే, ఒకసారి పూరి క్షేత్రం వెళదాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, అంతా సర్వం సిద్ధమైంది. కరెక్ట్గా 1:25కి మధ్యాహ్నం 1:25కి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే మొత్తం 46 సంవత్సరాల తర్వాత తెరుస్తున్నటువంటి తాళం కావడంతో తాళం చెవి ఒకటి మొరాయించిందని ఇప్పుడే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా లోపల ఓపెన్ చేసేందుకు కసరత్తు అయితే జరుగుతోంది. కొంత దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీంని కూడా అందుబాటులోనే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మొరాయించినటువంటి తాళం ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బ్రేక్ చేసేదానికంటే మామూలుగానే కీతో ఓపెన్ చేసేందుకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కసరత్తు అయితే జరుగుతుంది. ఒకవేళ కనుక మొరాయించినట్లయితే బ్రేక్ చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి టీంని తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించి ముందే కమిటీ చైర్మన్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే మాత్రం ఇంకా తాళం బ్రేక్ చేయడం కానీ లేకుంటే లోపలికి పూర్తిగా ఓపెన్ అయినటువంటి పరిస్థితి అయితే ఇంకా ఏమీ కాలేదు. ఇంకా ఓపెన్ చేసేందుకే కసరత్తు అయితే ఇంకా జరుగుతూ ఉంది. ఆ తాళం చెవి మొరాయించినటువంటి నేపథ్యంలో అనుకున్న ముహూర్తానికైతే ఓపెన్ చేసేందుకు యత్నించారు, కానీ ఓపెన్ అవనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అంతా కూడా లోపల ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి రాకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ కొనసాగుతోంది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మీడియాను కూడా నిలుపుదల చేశారు. అదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద బోర్డ్స్ పెట్టేసి లోపలంతా కూడా పోలీస్ పహారా నడుమ ఈ యొక్క భాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు అధికార యంత్రాంగం కమిటీ చైర్మన్తో పాటు మిగిలిన కమిటీ సభ్యులంతా కూడా అక్కడ ఉన్నారు. అదేవిధంగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇంకొంత సమయం కూడా ఓపెన్ చేసేందుకు పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రైట్ శ్రీనివాస్, సో మా ప్రతినిధి వెనకాల మొత్తం మీడియా అంతా కూడా చూడొచ్చు టెంపుల్ దగ్గర. సో ఇప్పుడు అందరి చూపు ఈ టెంపుల్ వైపే ఉంది. సో ఇప్పటిదాకా పూరి జగన్నాథ క్షేత్రం అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటి విగ్రహాలు స్పెషాలిటీ, రెండోది పూరిలో రథయాత్ర, మూడోది ప్రసాదం. ఎందుకంటే పూరి పోర్టు నాన్ స్టాప్, 24/7 365 days ఆ పోర్టు మండుతూనే ఉంటుంది, వంట వండుతూనే ఉంటారు. నాలుగోది కూడా మర్చిపోతున్నారు, చెప్పండి. గాలికి వ్యతిరేకంగా అక్కడ జెండా ఎగరడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు రత్న భాండాగారం ఐదోది, వన్ ఆఫ్ ది కీ అయిపోతుంది. సో కన్క్లూడ్ చేయడానికి ముందుగా ఈ విగ్రహాలకి చాలామందికి చాలా విశేషంగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా ఉంటాయి ఈ విగ్రహాల వెనకాల ఏముంది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు ప్రసాద్? పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రకాల అంతులేని రహస్యాలకు, ఎన్నో రకాల ప్రాచీన విధానాలకు ఒక ఆలవాలంగా మనకు కనిపిస్తుందండి. మీరు ఆలయాన్ని కనుక చూస్తే మనకి జనరల్గా ఆలయంలో ధ్వజస్తంభం కేవలం బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని ప్రత్యేక ఉత్సవాల సమయంలో ధ్వజారోహణం చేస్తారు. కానీ పూరి ఆలయంలో అట్లాగే ద్వారకా ఆలయంలో ప్రతిరోజు ధ్వజారోహణం చేస్తూనే ఉంటారు. అది దానికి విమాన ధ్వజం అంటారు. విమాన గోపురం పైన ఆ ధ్వజం, ఆ జెండా ఎగురుతూ ఉంటుంది. అదొకటి. రెండవది, మామూలుగా శిల్పశాస్త్రంలో 3 రకాలైన విగ్రహాలు ఉంటాయండి. అది రూపమని, అరూపమని, రూపారూపమని అంటారు. అంటే సంపూర్ణ అవయవాలతో ఉండేదాన్ని రూపమని. ఉదాహరణకి తిరుమల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అవయవాలతో ఆయన సమపాద స్థితిలో నిలబడి ఉంటారు. ఆయన సంపూర్ణ రూపంగా మనం భావిస్తాం. అట్లాగే సాలగ్రామం గమనించుంటారు. సాలగ్రామం చిన్న రాయిలాగా ఉంటుంది, మనకి నేపాల్లో గండకి నదిలో దొరికేది. అది విష్ణు స్వరూపంగా భావిస్తే దానికి ఆవాహన కూడా అక్కర్లేదు, కేవలం దాన్ని నేరుగా ఆరాధన చేసుకునేటువంటి సాలగ్రామ రూపాన్ని దాన్ని అరూపంగా భావించవచ్చు. అంటే రూపం లేని ఒక విగ్రహం. అట్లాగే పూరి జగన్నాథ స్వామి విగ్రహాలని రూపారూపంగా మనం భావించవచ్చు. అది రూపం ఉన్నట్టుగాను రూపం లేనట్టుగాను కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి, వేరే ఎక్కడా లేనటువంటి ఒక విగ్రహ రూపం పూరి జగన్నాథ స్వామి. అట్లాగే మిగతా ఆలయాల్లో విగ్రహాలు, మూల విగ్రహాలు శిలామయంగా ఉంటాయి. సాధారణంగా
కొన్ని చోట్ల 1-2 చోట్ల మాత్రం లోహమయంగా ఉంటాయి. ఉదాహరణకి చిదంబరం నటరాజ స్వామి వారి మూల విగ్రహం లోహమయంగా ఉంటుంది. శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి విగ్రహం లోహమయంగా ఉంటుంది. ఇక చాలా దాదాపు అన్ని ఆలయాల్లో శిలారూపంలో ఉంటాయి. కానీ పూరి జగన్నాథ స్వామి వారు దారు విగ్రహం నవపాసంతో చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మీరు చూడవచ్చు. పళనిలో అది రాయి కాదు, అది వుడ్ కాదు. నవపాసం అంటే 9 రకాలమైనటువంటి విషముతో దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందట మహర్షులు సప్త ఋషులు స్థాపించిన వంటి ఒకటి రహస్యం. మరియు అదే విధానంగా పూరిలో బలరాం కానీ సుభద్రమ్మ గారు కానీ పూరి జగన్నాథ స్వామి వీరిని ఒక అద్భుతమైనటువంటి ఒక దారు ఏమండి ఆ దారులో మార్చడం అనేది చాలా అద్భుతంగా కనపడుతుంది. ఆ వుడ్ అనేది మనకు సాధారణంగా జనంలో నడమారదు. ఆ ఒక్క స్వామిని మార్చడానికి ఆ వృక్షాన్ని చుట్టూన కొన్ని లక్షల పాములు కావలిగా ఉంటాయట. ఓకే. సో ఆ స్వామివారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళి ఆ ఒక ప్రసాదం కానీ అక్కడ ఒకటి మన దర్భతో ప్రోక్షణ చేసిన తర్వాత అవి పక్కకు జరిగి అప్పుడు ఆ వృక్షాన్ని తీసిన తర్వాత స్వామివారి 3 విగ్రహాలను తయారు చేస్తారట. ఇంకోటి ఏంటంటే వరల్డ్ వైల్డ్ విశ్వం అంతా కూడా ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఇస్కాన్స్లో మనకు అద్భుతమైనటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కలియుగంలో మనకి కష్టాలన్నీ తీర్చేది గరీబ్ భగవాన్ ఎవరు అంటే మన పూరి జగన్నాథ్. అండ్ మోస్ట్ మెర్సిఫుల్ కూడా అంటారు. చాలండి ప్రపంచవ్యాప్తం అంతా కూడాను వారి ఒక అన్నీ వదిలిపెట్టేసి మన హిందూలో కన్వర్ట్ అయ్యి స్వామివారి ఒక నిరంతరంగా అఖండ నామ జపము చేయటము చాలా అద్భుతమైనటువంటి ఆయన మహిమ కాదంటారా? ఇప్పుడు ఇది కూడాను ఒక అద్భుతమైనటువంటి ఒక మహిమల ద్వారానే చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రహస్యం ఏంటి చెప్పనా, మీరు ఎప్పుడైతే కూడాను పూరి జగన్నాథ ఆలయంలో మీరు ప్రవేశించిన తర్వాత ఆ గర్భద్వారం నుంచి మీకు సముద్ర అలలు సౌండే వినపడదు. ఎప్పుడైతే కూడా స్వామివారిని సంపూర్ణంగా మీరు దర్శించుకొని తిరిగి వచ్చిన తర్వాత సముద్రాలలో వినపడతాయి. ఇది ఎలాంటి సైంటిస్ట్ కనిపెట్టారు? ఇది అర్థం కానిది. ఇది కూడా ఒక ప్రశ్న నాకు యాక్చువల్గా. ఎందుకంటే అనంత పద్మనాభుడు టెంపుల్ కూడా సముద్రపు పక్కనే ఉంటుంది, పూరి జగన్నాథ్ కూడా సముద్రానికి పక్కనే ఉంటుంది. ఏదైనా కోఇన్సిడెన్స్ ఉంటుందా దీనికి? ఈ 2 చోట్ల కూడా నేలమాళిగలు ఉన్నాయి ఇప్పుడు. అవునండి. దేవాలయ నిర్మాణం ఎప్పుడైతే కూడాను కొన్ని గదుల్లో ఈ యొక్క ప్రమాదం సముద్రము ఊరంతా కొట్టుపోకూడదు అనేసి చెప్పి స్వామివారిని బతునారి కూడాను అక్కడ ప్రశంసించవచ్చు. ఓకే. సో అది తీసిన తర్వాత సముద్రాలలో పొంగడము ఊరు కొట్టుకుపోవడం అలాంటి ఒక ఇన్సిడెంట్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఒక బంధనతో కూడా జలబంధన కూడా చేస్తారు. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అదే బంధన ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా జీవితంలో స్వామివారి యొక్క పాదదర్శనం మీకు దొరికితే మీరు చెవుపట్టి వింటే అక్కడ సముద్రాలలో సౌండ్ వినిపిస్తుంటాయి. ఓకే. ఆ అద్భుతమైన వంటి కైంకర్యం అసలు ఆ స్వామిని తాకుతుంటే కూడా మీకు స్పర్శ మనం తాకినట్టుగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సో అదే రకంగా ఎన్నో రకాలమైనటువంటి మనకు అద్భుతంగా మన భారతదేశంలో అద్భుతమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఓకే. ఇంకా మనం చెప్పండి. మనం జగన్నాథ స్వామి ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ ప్రత్యేకించి ఉత్సవ విగ్రహాలు ఉండవండి. తిరుమలలో శ్రీవారు ఉంటారు ధ్రువబేరంగా, ఉత్సవాలుగా మలయప్ప స్వామి ఉంటారు. అక్కడ మూల విగ్రహమే ఉత్సవ విగ్రహం. ఆ గర్భాలయంలో ఏం చేస్తున్న జగన్నాథ స్వామి ఇప్పుడు గుండిచాలయంలో ఉన్నాడు. అట్లాగే ఇంకో రథం కూడా చూస్తే మీరు అన్ని ప్రాచీన ఆలయాల్లో రథం ఒకటి తయారు చేస్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పాటు అది మన్నుతుంది, అందులో ఉత్సవం చేస్తారు. కానీ పూరి జగన్నాథ్ అలా కాదండి. ఏ సంవత్సరం రథం ఆ సంవత్సరం చేస్తారు, ప్రతి సంవత్సరం కొత్తగా చేస్తారు. ఆ నిర్ణయించిన ముహూర్తానికి ఆరంభం చేస్తారు, నిర్ణయించిన ముహూర్తానికి దాన్ని తయారీ ముగిస్తారు. అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో స్థపతులు, అట్లా ఉత్తర భారతదేశంలో సోంపురాల్లాగా అక్కడ ఆలయ నిర్మాణానికి మహాపాత్రు అనేటువంటి వంశం వాళ్ళు ఉంటారండి. ఆ ఆలయ రథాన్ని తయారు చేసి జగన్నాథ స్వామిని అందులో వేంచేపు చేసిన తర్వాత ఆ రథం చెక్కిన శిల్పిని కూడా మహాపాత్రుడు గారు వారు ఆ శిల్పిని కూడా ఆ రథంలో కూర్చోబెట్టి భగవంతుడికి సమానంగా కూర్చోబెట్టి అందులో ఆ రథం నడిచినంత కాలం ఆ రథంలో ఆయన కూడా ఊరేగిస్తారు. సాక్షాత్తు రాజు చుట్టూ బంగారు చీపురుతో చిమ్మి రాజు స్వయంగా లాగేటువంటి ఆ రథం మీద భగవంతుడు సమానంగా అక్కడుండే స్థపతిని ఆ శిల్పి గారిని గౌరవించేటువంటి సంప్రదాయం నేటికి కొనసాగుతున్న క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ క్షేత్రంగా మనం భావించాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని విశేషాలు ఉన్నాయో. జగన్నాథ్ రత్న భాండార్ను తెరుస్తామంటే ఎన్నికల
ప్రచారంలో హామీ ఇచ్చిన బీజేపీ నెల రోజుల్లోనే ఆ మాట నిలబెట్టుకుంది అని జగన్నాథ్ ఆలయ పండితులు చెప్తున్నారు. ఈ ప్రక్రియలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది హాని కలగకూడదని కోరుకుంటున్నట్లుగా చెప్పారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. देखिए, हम भगवान जगन्नाथ जी के ऊपर भरोसा करते हैं और भगवान के ऊपर आशा भी रखते हैं कि आज जो काम किया गया है राज्य सरकार की ओर से हो, मंदिर के प्रशासन की ओर हो, हम भगवान के पास में इतना प्रार्थना करते हैं कि ये काम बढ़िया आराम से हो जाए और शांति श्रृंखला से हो जाए, किसी को कोई मुसीबत ना आए, कोई कैसे निंदित ना हो या किसी को कोई आक्षेप ना करे, वो काम निपट जाए, वही आशा थी हमारी। 20 साल तक जो हम सरकार के पास गुहार लगा रहे थे, खुलना चाहिए खुलना चाहिए खुलना चाहिए, जो सरकार करने पात्र नहीं कर रहा था, आज भाजपा सरकार जो 1 महीना के अंदर वादा किया था उसको निभा रहा है। 4 द्वार खोलना हो या रत्न भंडार खोलना हो, उससे भगवान जगन्नाथ जी के पास वो काम करने के लिए व्यवस्था निर्माण किया गया है, वो काम आज शुरू हो रहा है। ఆల్రైట్, ఎవరికి ఎటువంటి హాని కలగకూడదని కోరుకుంటున్నారు. జగన్నాథుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి పండితుడు చెప్తూ అన్న మాటల్ని మనం విన్నాము. సో మనకు ఒక న్యూస్ అందుతోంది. సో ఇంతకుముందు మా రిపోర్టర్ కూడా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో తాళం చెవి తెరిచే ప్రక్రియలో ఏవో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. సో అవసరమైతే కట్టర్స్ను ఉపయోగించాలా అన్న ఆలోచన కూడా చేస్తున్నారట. ఇది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. డిబేట్ను మనం కంటిన్యూ చేస్తున్నాము. స్థపతి గారు, మనం ఇంతకుముందు ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఈ రథం గురించి అలాగే మూర్తుల గురించి మాట్లాడుతున్నాం. ఆ మూర్తుల్ని కొడుతూ ఉంటారు, చాలా సందర్భాల్లో వీడియోల్లో కనిపించింది. ఎందుకు కొడుతూ ఉంటారు అలాగా? ఒక పసిబిడ్డ తన తల్లిని కొడుతున్నట్లుగా. ఓకే, అక్కడ ఉండే ఒక ప్రక్రియ భగవంతుడి బిడ్డలుగా అందరూ భావిస్తూ ఉంటారు. చాలా రథోత్సవాల్లో దేవుణ్ణి రథం ఎక్కించిన తర్వాత ఆ రథం కదలకపోతే దేవుణ్ణి కొంచెం గట్టిగా దేవుడితో దెబ్బలాడే ప్రక్రియ కూడా మనం చూస్తుంటాం. ఓకే, దేవుడిని తిట్టేస్తుంటారు, ఎందుకు కదలవయ్యా నువ్వు అని చెప్పి ఆయన్ని రెచ్చగొడుతున్నారా అన్నట్లుగా. అదొక అద్భుతమైన సంవాదం అనమాట. భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉండే ఒక ప్రేమపూర్వక సంవాదం. బిడ్డ తల్లి పాలు తాగిన తర్వాత ఆ ముద్దుగా కొడుతుంది. అట్లా కొట్టినప్పుడు తల్లి ఎలా తీసుకుంటుంది, దాన్ని చాలా ప్రేమగా తీసుకుంటుంది. అట్లాంటి ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. ఓకే ఓకే, ఈ రథం గురించి మీరు ఇంతకుముందు చెప్పారు. రథం కూడా ఏ ఇయర్కి ఆ ఇయరే అని చెప్పి, మరి ఈ రథాలన్నీ ఏం చేస్తారు? రథోత్సవం అయిపోయిన తర్వాత అందులో పనిచేసినటువంటి స్థపతులు, శిల్పులు, అట్లాగే అందులో ఉన్నటువంటి కోర్ టీమ్ దాన్ని విడిభాగాలుగా చేసి వాళ్ళు దాన్ని దేవాలయానికి కొంత ధరావత్తు, కొంత ధనం జమ చేసి కొంత బహుశా వేలం ప్రక్రియ చేస్తారనుకుంటాను. చేసేసి వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని వాళ్ళ గృహం రక్షణగా అడ్డు పెట్టుకుంటారు. ఉదాహరణకి రథ చక్రాలు, నేను అక్కడ భువనేశ్వర్ వైపు కొంతమంది శిల్పుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను గమనించిన అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాలీ లాంటి శిల్పాలని అట్లాగే రథ చక్రాలని వాళ్ళ ఎంట్రన్స్లో అందంగా పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సంపద కలిసి వస్తుందని ఒకటి, అలాగే దుష్ట పీడలు లోపలికి రావు అనేటువంటి నమ్మకం ఉంటుంది. అట్లాగే గుమ్మానికి పైన మనం లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో కూడా వాళ్ళ రథం యొక్క ఆ చెక్కల్ని కట్టుకునేటువంటి ఇది ఉంది. అట్లాగే వాళ్ళు డబ్బులు పెట్టుకునే బీరువాల్లోనూ లేకుంటే సంపద ఉండేటువంటి ఆ గృహం మధ్యలో కూడా వాళ్ళు ఆ రథానికి ఉపయోగించిన ఆ పవిత్రమైన చెక్కల్ని వాళ్ళు అక్కడ అట్టు పెట్టుకుంటారు. అంటే ఎక్కువ శాతము వేప చెట్టు, టేకుడ్డు, ఇంకా అనేక రకాలైనటువంటి వుడ్తో తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇది మన హూవకు అందినటువంటి వృక్షం. దీనికి శాస్త్రాల్లో ప్రత్యేకమైన వంటిగా ఒక వనం ఉంది. ఆ వనంలోనే ఇది ఉద్భవం అవుతుంది. ఈ వృక్షాన్ని ఎవరైనా కూడాను ఇంటి గడపకు కానీ మంచాలకు కానీ ఇంకా ఇతర ఒక కార్యక్రమానికి ఉపయోగించుకోరు. కేవలము పూరి జగన్నాథ్ యాత్ర కోసం మాత్రమే ఆ ఒక వృక్షాలు ఉద్భవం అవుతాయి. అంటే చాలామందికి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఊళ్ళలో ఈ రథం ప్రస్తావన వచ్చిన వాళ్ళందరికీ ఈజీగా ఒక క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. మన ఊళ్ళలో ఉండే మామూలు రథం ఒక 2 తలాలు 3 తలాలు రథాన్ని చేయాలంటేనే 20-25 లక్షలు అవుతుంది. అవునండి. అలాంటిది ఇంత పెద్ద రథాలు 3 ఎవ్రీ ఇయర్ చేస్తారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు రథం నిర్మాణానికి ఖర్చు అవుతుంది. మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తూ ఉంటారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది చాలా సంతోషించాల్సిన ఏంటంటే ఎప్పుడైతే కూడాను ఇప్పుడు ఇదివరకు మనము స్థపతి గారు చెప్పిన విధానంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. ఆ కోటికి రెట్టింపు కోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి? దాన్ని వేలం వేస్తారు. వేలం వేసినప్పుడు అంటే ఎవరైనా కూడా భగవత్ ప్రసాదాన్ని ఆ రథం అది స్వయంగా శ్రీకృష్ణుడు నడిచిన వంటి, సుభద్రను కూర్చున్న వంటిది, బలరాము కూర్చున్న వంటిది, కొన్ని లక్షల వేల మంది రథం రాగిన వంటి ఒక అద్భుతమైన వైకుంఠ నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి మహావిష్ణువు రథాన్ని
కొన్ని లక్షలు పెట్టి కొనడానికి కూడా వెనకాడినటువంటి భక్తులు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. అది ఒక్క గ్రామైనా కానివ్వండి, ఒక్క చిన్న ముక్కైనా కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు కొని దానికి రెట్టింపులైనా అది దేవస్థానానికి ఉపయోగపడుతుందని చెప్పి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే రథాన్ని ప్రతి సంవత్సరము ఆషాఢ శుక్లపక్షమిన పంచమిన మొదలు పెడతారు. ఎప్పుడైనా కూడా ఆషాఢ మాసంలోనే ఈ యొక్క రథ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఏ విధానంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢంలో మనకు బోనాలు మొదలవుతాయో అదే విధానంగా అక్కడ ఆచారాలన్నీ కూడా మొదలవుతాయి. మళ్ళీ కేరళ సాంప్రదాయం ప్రకారంగా ఆషాఢాన్ని ఆడి మాసం అంటూ ఉంటారు. అక్కడ వచ్చేసి వరిని కోసి స్వామి ఉన్నటువంటి దేవాలయాలకన్నీ కూడా పంపిస్తుంటారు. అది పద్మనాభ స్వామి దేవాలయం కావచ్చు, వడకనాథ క్షేత్రం కావచ్చు, గురువాయూరప్ప టెంపుల్ కావచ్చు, అన్నీ కూడా వరి కోసి ఈ ఆషాఢ మాసంలో ఉత్సవాలన్నీ కూడా అక్కడ చేస్తుంటారు. మరి అదే విధంగా తమిళనాడులో చూసుకుంటే కంచి కామాక్షి కానీ, మధురై మీనాక్షి కానీ అనేక రకమైనటువంటి దేవస్థానాలు అంతా కూడాను కూళ్ళు అంబాళి అని అంటుంటారు. అంటే మనకి రాగితోని చేసేవంటి అంబాని అంటారు కదండి, దాంట్లో బియ్యం అవన్నీ వేసి వేపాకు వేసి చక్కగా అమ్మవారికి కూళ్ళు పోస్తుంటారు. ఆ కూళ్ళు వేయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి కూడా చికెన్ పాక్స్ కానీ అలాంటివి ఏం రాకుండా మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. ఒడిశా ముఖ్యమంత్రి ట్వీట్ ని మనం స్క్రీన్ పై చూస్తున్నాము. ఒక్కసారి ఆయన ఒడియా భాషలో రాశారు. సో దాని అంతరార్థం ఏంటంటే గది తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించాము, సో ఇందులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ట్వీట్ని చూస్తున్నాము. సో ఒడిశా ముఖ్యమంత్రి ఇప్పుడు మోహన్ చరణ్ మాఝీ. సో 25 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ అంటూ వచ్చాము, ఎట్ ఏ స్ట్రెచ్ ఆయన చేశారు. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెరుస్తామని చెప్పారు. సో ఆ చెప్పిన మేరకే ఒడిశా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. సో ఆ తెరిచే ప్రక్రియని ప్రారంభించామని చెప్పేసి ఆయన చేసిన ట్వీట్ మనకి కనిపిస్తోంది. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ మన డిబేట్ని కన్క్లూడ్ చేయడానికి ముందుగా కొద్దిమంది, ఎందుకంటే డిఫరెంట్గా ఎన్నో అంశాలు తెర మీద అడుగుతారు కాబట్టి స్వామివారు ఇప్పుడు ఆలయంలో లేని టైంలో ఈ రత్న భాండాగారాన్ని తెరుస్తున్నారు. స్వామివారు దగ్గరలో ఉన్న గుండీచా ఆలయానికి వెళ్ళారు రథయాత్రలో భాగంగా. సో ఈజ్ ఇట్ ఓకే, కరెక్ట్, అలా చేయొచ్చా? స్వామివారి ప్రమేయం లేకుండా జరుగుతుందా లేకపోతే ఏంటి అనేది కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే కూడా ముందు మనం మాట్లాడుకున్నాం సత్య గారు, భగవంతుని ఒక ప్రశ్న వేస్తారు, పలానా రోజున పలానా అనుజ్ఞతోనే జరుగుతుంది, ఆయన అనుగ్రహంతోనే చేస్తుంది. ఆయన అనుమతి లేనిది అక్కడ ఒక పూచిపుల్ల కూడా జరగదు. ఆయన ఉన్నా లేకున్నా ఆ ప్రధానంలో ప్లేస్లో మాత్రం కంపల్సరీ ఆయన ఆత్మ అనేది ఆయన పరిమేయం కంపల్సరీగా ఉంటుంది, ఆయన పవర్ కంపల్సరీగా ఉంటుంది. సో ఈజ్ పర్మిషన్ గ్రాంటెడ్. ఆల్ రైట్, ఈ ప్రక్రియ సజావుగా సాగాలి అని ఆ సంపదని బయటకు తీసి ఇన్వెంటరీ చేయాలి, లెక్క వేయాలి. ఈ ప్రాసెస్లో ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు, సనాతన ధర్మం వెలుగొందుతూ ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియలన్నీ కూడా సజావుగా జరగాలి అని కోరుకుంటూ ప్యానలిస్టులు మీ ఇద్దరికి మీ థాట్స్, మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. జై జగన్నాథ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి TV9.